హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ధనరాజ్. ప్రస్తుతం నాతో పాటు సమ్మేళనం ఉంది. చూశారు కదా ఎంత మేళం మేళం లాగా ఉంది. దీని పేరు ఏం పెడదాం అనుకున్నామంటే డైరెక్టర్ నేను కలిసి ఆలోచించాం. రామం రాఘవంతో సమ్మేళనం, రెండు చక్కటి తెలుగు టైటిల్స్ ముందు, అది హ్యాపీ అనిపించింది. యా గైస్, ముందు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. చాలా చాలా యంగ్స్టర్స్ చాలా చేస్తున్నారు. అలాగే మీరు చక్కటి టైటిల్తో ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ స్టోరీని చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. మన ఈటీవీ విన్లో అది స్ట్రీమ్ అవుతుంది, చాలామంది చూస్తున్నారు. నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా చాలా ఆనెస్ట్గా అనిపించింది ఏంటంటే మీరు దీని తర్వాత చాలా మంచి పొజిషన్లో ఉంటారు. సమ్మేళనం చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే మీ అందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీరు రైట్ స్క్రిప్ట్స్ ఎన్నుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే కుదరదు. రైట్ స్క్రిప్ట్ వింటూ అది వాళ్ళు చెప్పినట్టు చేసిన తర్వాత ఒకవేళ అది మీరు అనుకున్న సక్సెస్ అవ్వకపోయినా కూడా మీకు తృప్తిని ఇస్తుంది. ఇక్కడ బేసిక్గా మనం ఎన్ని సినిమాలు చేసామనే కౌంట్ కన్నా ఎలాంటి సినిమాలు చేసామనే కౌంటే వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ మీరు జబర్దస్త్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్షన్ చేశారు, అంతకుముందు ప్రొడ్యూస్ చేశారు, అంతకుముందు ఏదేదో యాక్టర్గా లీడ్గా ట్రై చేశారు, మళ్ళీ మీరు టీవీకి వెళ్ళి యాక్ట్ చేస్తారా అడిగితే అని అడిగారు. నేను అన్నాను, స్క్రీన్ సైజ్ మారుతుంది కానీ మన యాక్టింగ్లో తేడా ఉంటుందండి. అలాగా వెబ్ సిరీస్ అయినా బిగ్ స్క్రీన్ అయినా మనకు వచ్చే ఏది వర్క్ రావడం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రేపు మొబైల్లో కూడా మనం యాక్ట్ చేస్తాం, అది మనం జనాలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇక సమ్మేళనం గురించి మాట్లాడుకుందాం, తర్వాత రామారావు గురించి మాట్లాడుకుందాం. ముందు మీరు అందరూ ఒక్కొక్కరు పేరు చెప్పి ఇందులో ఏమేమి చేశారు, మీరేంటి నాతో పాటు జనాలకు కూడా చెప్పండి. మీరు ఇక్కడిని స్టార్ట్ చేద్దాం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీ జర్నీ నేను చూసుకుంటూ వచ్చాను. డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేయడం అనేది అస్సలు చిన్న విషయం కాదు. అండ్ ట్రైలర్ అదిరిపోయిందన్న. నేను ఇందాక కూడా చెప్పాను మీకు, ఆ షార్ట్ కొడుతూ ఉంటే లిటరల్గా ఒక తండ్రి అంటే నేను ఫీల్ అయ్యానన్న. నేను ఏదో తప్పు చేస్తే మా నాన్న ఇలా కొడతా, బాధ ఉంటుంది చూసారా. అంటే అందరు ముందు కొడుతున్నారు, బయట కొడుతున్నారు, మీరు ఇలా అంటూ ఉన్నారు. వండర్ఫుల్ అన్న. చాలా డైలాగ్స్ నాకు కనెక్ట్ అయ్యాయి. నా ఫాదర్ నాకు గుర్తొచ్చాడు. థ్యాంక్ యూ. యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ అన్న. సూపర్. సో బేసిక్గా తరుణ్ సమ్మేళనకి డైరెక్టర్ అన్న. దీనికి లిరిక్స్ కూడా రాశాను, ప్రొడక్షన్ డిజైన్ కూడా చేశాను, కాస్ట్యూమ్స్ కూడా. నాకన్నా ఎక్కువ నువ్వే క్రాఫ్ట్స్ ఎక్కువ చేసావు. హీరో డబ్బింగ్ కూడా చెప్పానన్న. అవునా? ఓహో, ఇంకేం చేయలేదు? హీరో చేయలేదా? ఓకే ఓకే, అది కూడా చేస్తే సేమ్ అక్కడ అయింది కదా, మై నేమ్ ఇస్ మ్యాక్స్ బస్ మెరిడియస్ అయింది. ఏంటి నీ ఎక్స్పీరియన్స్? అంటే ఇంత బాగుందని అందరూ అంటున్నారు కదా. నేను ఇందాక నిన్ను అడిగినప్పుడు నాకు ఈ థియరీస్ తప్ప ప్రాక్టికల్స్ తెలియదు అని బుక్స్ చదువుకున్నాను, ఏదో సినిమాలు చూశాను అన్నావు కదా. ఏంటి నీ ధైర్యం? అంటే ఇప్పుడు ఈటీవీ విన్ లాంటి ఒక పెద్ద సంస్థలో నీ సమ్మేళనం స్ట్రీమింగ్ అవుతుందంటే ఇక్కడ దాకా రావడానికి నువ్వు అసలు ఎలా కష్టపడ్డావు? ఏంటి అసలు ఏం నేర్చుకుని ఏ కాన్ఫిడెన్స్ ఈ కథ రాసావు? కాన్ఫిడెన్స్ కన్నా పిచ్చి అన్న. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. నాకు పిచ్చి వేరు, పిచ్చి వేరు. నాకు అంత పిచ్చి ఉందిరా అంటే వేరు. పిచ్చి అంటే మెంటలోడ్ అయిపోతాడు. పిచ్చి అంటే ఫ్యాషన్ గాయ్. ఓకే. సో 6 years పట్టిందన్న దీనికి కూడా. చాలా మంది ప్రొడ్యూస్ చేస్తా అన్నారు, బట్ ఆఫీసెస్ తీసుకునే టైంలో వదిలేయడం, ఇట్లా అన్ని రెగ్యులర్ అన్న. కష్టాలు ఏవైతున్నాయో అన్నీ అయిపోయాయి. ఇది చాలా బ్యానర్స్ తిరిగి వచ్చినట్టే. అవునన్నా, చాలా తిరిగాము. అందరూ చిన్న పిల్లోళ్ళలా ఉన్నావు, ఇంత ఎమోషన్ హ్యాండిల్ చేయగలుగుతావా, చెయ్యలేవు, సో ఎక్కడన్నా ఏడీగా చేయని చెప్పారు, ఇలా చాలా చెప్పారన్న. బట్ తిరిగి లాస్ట్కి సమ్మేళనం హ్యాపెన్. సూపర్. ధైర్యం అంటే ఇక ప్రాణం పెట్టేస్తా అని ఫిక్స్ అయిపోయినన్న. ఇది నాకు డూ ఆర్ డై, నేను చేసి తీరుతా, అదే దాంతో వచ్చాను. అదే ఇందాక కూడా డూ ఆర్ డై అంటే ఇప్పుడు నేను డైరెక్షన్ చేశాను, యాక్ట్ చేశాను. ఇంతకుముందు ఒక 80 సినిమాల వరకు యాక్ట్ చేసి ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఆ డిసిషన్ తీసుకుంటే ఈ సినిమా అరే ఒకవేళ ఏదైనా తేడా కొడితే డూ ఆర్ డై, ఈ మూమెంట్ నాకు ఉండొచ్చు. నీకు మొదటి సినిమాకి ఎందుకు ఉంది? ఇంకా చాలా ఆఫర్స్ వస్తాయి కదా. అంటే నీకు ఏజ్ ఏం పెద్ద అయిపోలేదు, ఎందుకు ఫస్ట్ సినిమాకి అలా పెట్టుకున్నావు? అంటే మార్కెట్ బాగాలేదంటున్నారు, ఏదో చెప్తున్నారన్న. ఇంట్లో అమ్ముళ్ళు అసలు ఒప్పుకోవట్లేరు, యూఎస్ఏకి వెళ్ళిపోమంటున్నారు. ఓకే, నీకు ఒక జాబ్ టెన్షన్ ఉంది. ఘోరంగా ఉందన్న. ఫినాన్షియల్ ప్రెషర్స్ అవి ఇవి చాలా ఎక్కువ అయిపోయాయి. సో 6 years వాళ్ళు నేను 1 yearలో చేసి వచ్చేస్తా అని చెప్పానన్న. లైక్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు తెలీదు నా టాలెంట్ ఏందో, 1 year అంతే, 1 yearలో అల్పి డైరెక్టర్ అని చెప్పి వస్తే కొడతా 6 ఏళ్ళు ఇది. అదే ఒకవేళ నిజంగా నువ్వు 1 yearలో ఈ సమ్మేళనం అప్పుడు కూడా ఇదే కదా, నువ్వు ఫస్ట్ స్క్రిప్ట్ ఇదే అనుకున్నావా? 12 రాశాను అన్న. ఓకే. ఎలా అంటే ఫస్ట్ వెళ్తాను,
ఫస్ట్ మరీచిక అని ఒకటి రాసుకున్నా అన్న. మరీచిక మరీచిక అంటే ఇల్యూజన్ అని అన్నారు. సో మరీచిక రాసుకున్నాను. అది ఏమైంది అని అంటే కొద్ది సైఫై లాంటి సినిమా. అప్పుడు తెలుసు కన్నా కొత్తలో మనం ఏదో అనుకొని ఏం అర్థం కాక ఇట్లాంటి స్టోరీలు రాయాలి, ఇండియాకి ఇట్లాంటివి తీయాలి అని. సో రాసుకొని తిరుగుతుంటే అందరూ ఏం చెప్తున్నావు నువ్వు, తెలుగులకే చెప్తున్నావా అట్లా చాలా అన్నారు. సరే ఇలా కాదని చెప్పి ఒక థ్రిల్లర్ రాశాను, బేసిక్ మంచి థ్రిల్లర్ అన్న. అది రాసిన తర్వాత వెళ్తే థ్రిల్లర్ చూడట్లేరమ్మా, ఇప్పుడు లవ్ స్టోరీస్ చూస్తున్నారు అన్నారు. సరే అని లవ్ స్టోరీ రాశాను. లవ్ స్టోరీ ఎందుకు రాసావు, ఏదైనా యాక్షన్ డ్రామా రాయి అన్నారు. యాక్షన్ రాసుకున్నాను. మళ్ళీ వెళ్తే నీ మీద ఇంత పెట్టరు, హీరోలు నమ్మరు. సో మళ్ళీ మనకి ఏంటంటే బేసిక్ గా వర్షాకాలం, చలికాలం, సీజన్స్ ఉంటాయి. లవ్ స్టోరీ వచ్చేసింది అనుకో, ఆ సీజన్ అంతా లవ్ స్టోరీ జరుగుతుంది. అలాగే నీకు వచ్చింది, అందరికీ వస్తుంది, నీకే కాదు. కంటిన్యూ. అలా ఒక 12 కథలు రాసుకున్నా అన్న. దాంట్లో సమ్మేళనం చాలా తక్కువ బడ్జెట్లో అయ్యేది. అది చూసారు ఫస్ట్. సో వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డెబ్యూకి ఎప్పుడైనా చాలా తక్కువలో చేయి. సో దట్స్ హౌ వెళ్ళాను, చెప్పాను ఇంత తక్కువ, సరే పెడతా అని చెప్పి పెట్టారు. సూపర్. అదే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ మదర్ వచ్చేయమన్నారు కాబట్టి 1 yearలో వచ్చేస్తాన్నావు కదా, నువ్వు 1 yearలో ఒకవేళ నిజంగా ఆ రోజు సమ్మేళనమే తీసుంటే వెళ్ళిపోయి ఇంక మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేవాడు కాదా? అంటే ఒక సినిమా తీద్దామని వచ్చేవా? లేదన్నా, లేదు అసలు కాదు. మరి 1 year వెళ్ళి ఏం చేసేవాడు? ఒకవేళ 1 year అంటే అవ్వకపోతేనా లేకపోతే సమ్మేళనం 1 year చూస్తానమ్మా, చూసి చేసేసి వచ్చేస్తానన్నావు కదా, 1 yearలోనే సమ్మేళనం వచ్చింది, ఈ టీవీకి వెళ్ళిపోయింది. ఆ 1 year మమ్మీ దగ్గరికి వెళ్ళేవాడు కదా. ఓకే, ఇప్పుడు 6 years అయింది అంటున్నావు కదా, అదే 1 yearలో జరుగుంటే వచ్చేస్తానని చెప్పిన వాడివి ఏం చెప్పావు? 1 yearలో అవ్వకపోతే వస్తానని చెప్పావా? ఓకే ఓకే ఓకే, సరే సూపర్. సరే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం, అర్థమైంది. అటు అబ్బాయిలతో మాట్లాడితే మా వాళ్ళు కొంచెం, అమ్మాయి కూడా హుషారుగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మీ పేరు? నా పేరు ప్రియా వడ్లమారి. నువ్వు యాక్చువల్లీ లీడ్గా చేసావు, నువ్వు నిన్ను అందరు గుర్తుపడతారు. బ్రహ్మానందం గారే అనాలి సినిమాని కూడా, డైరెక్ట్ బ్రహ్మానందంలో. సరే, బ్రహ్మానందం గారు నటించినటువంటి బ్రహ్మానందం సినిమాలో కూడా చాలా మంచి వేషం చేశారు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా మీరే సీనియర్ కదండి? ఏజ్ లో కాదు సార్, నేను అన్నానా? నేను క్లారిఫై చేసిస్తున్నాను. నేను అన్నానా? సరే, ఇదేమంటారంటే అదేదో సామెత ఉంటుంది కదా, అలా అయిపోయింది. యా, ఓకే. ఏంటండి తను వచ్చి ఫస్ట్ మీ కథ చెప్పినప్పుడు ఎందుకు ఈ కథని చూస్ చేసుకున్నారు? అప్పుడు మీరు హుషారు కూడా చేయలేదా? అప్పుడు మీరు కొత్త వాళ్ళ, లేకపోతే ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్న తరుణంలోనే తను వచ్చి చెప్పాడా? యాక్చువల్లీ నేను వర్క్ చేస్తున్న టైంలోనే తరుణ్ వచ్చి హుషారు కంప్లీటెడ్, హుషారు అయిపోయింది అప్పటికి. అండ్ ఫస్ట్ నేను ఆడిషన్ ఇచ్చాను సార్, ఆడిషన్ తర్వాత ఈ నరేటెడ్ మీ ద స్టోరీ. అండ్ నేను ముందు కూడా చెప్పాను, మమ్మీ నాకు ఎప్పుడు అనేవారు, కొన్ని ప్రాజెక్ట్స్ మనకు మనసు నచ్చిన చేయాలి, అది దానికి పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎవరు టీం ఎవరు అవన్నీ ఆలోచించకూడదు, కానీ జస్ట్ మన మనస్సుకి నచ్చిందని చేయాలి. అండ్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ దాట్ అండి. స్టోరీ విన్నప్పుడు నాకు చాలా చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్ మళ్ళీ ఇలాంటి మెచ్యూర్ క్యారెక్టర్, ఇంత పోయిటిక్ క్యారెక్టర్ మళ్ళీ వస్తుందో లేదో తెలియదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గ్రాబ్ ది ఆపర్చునిటీ. సూపర్. మీరు అంటుంటే నేను రామం రాఘవం సముద్రగని గారితోనే తెలుగులో డబ్బింగ్ చెప్పించాలని నేను చెన్నై వెళ్ళి పట్టుకొని అన్న మీరు చెప్పాలంటే, ఆయన ఫస్ట్ 2 days కంప్లీట్ చేశారు తెలుగు. రేపు మార్నింగ్ 8:15కి వచ్చేసే, సారీ 8:30 8:45కి వచ్చేసే అన్నారు. నేను 8:15 కల్లా డైరెక్టర్ ఫస్ట్ ఉండాలి కదా అని, ఆర్టిస్ట్ అయితే లేట్గా వెళ్ళేవాళ్ళం. 8:15కి వెళ్తే ఆయన ఆల్రెడీ సినిమా చూస్తున్నారు, సెకండ్ హాఫ్. నేను అది చూస్తున్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదు, డబ్బింగ్ రూమ్లో ఉన్నాను. మొత్తం సినిమా అంతా చూసినాక ఆయన కంట్లో వాటర్ పెట్టుకొని వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని, మనం మా ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళినాక చాలా పెద్ద ఫోటో ఉంటుంది బాలచంద్ర గారిది, ఆయన బాలచంద్ర గారి శిష్యుడు. అక్కడ కూర్చోబెట్టి అప్పుడు నన్ను తమిళ తంగం అంటే తెలుగులో బంగారం, ఆయన అంటే తంగం. చాలా స్క్రిప్ట్లు మనం డైరెక్షన్ చేస్తాం, కానీ ఒక స్క్రిప్ట్ నిన్ను కోరుకుంటుంది, నువ్వే డైరెక్ట్ చేయాలి, అలాంటి స్క్రిప్ట్ రా ఇది నీకు అని చెప్పారు. అలాగా మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ స్క్రిప్ట్ మనల్ని కోరుకుంది, మనం కోరుకున్నాం అనుకుంటాం. మనం రిజెక్ట్ చేసేది అన్నీ కూడా స్క్రిప్ట్ మనం కోరుకోలేదనే వదిలేయాలి. దానేపై కానే వాళ్ళ నామ్ లిఖే రేతే లాగా ప్రతి వైట్ పేపర్ మీద మీ పేరు రాసుంటేనే స్క్రిప్ట్ అవుతుంది.
అలా మీరు ఇలా వచ్చింది అంటే బేసిక్గా ఈ స్క్రిప్ట్ మిమ్మల్ని కోరుకుంది, ఇక్కడ ఉన్న గైస్ అందరినీ కోరుకుంది ఈ స్క్రిప్ట్. లేదంటే ఇదే ఇంటర్వ్యూ ఈ స్క్రిప్టే ఈ సమ్మేళనం కోరుకుందేమో నన్ను ఇంటర్వ్యూ చేయడానికి. అలాగే ప్రతిదీ నాకు మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే నాకు ఏదో వండర్ సృష్టించే వాళ్ళలాగా కనిపిస్తున్నారు మీరు 100%. ఓకే యా. ఇప్పుడు మీరు చూసుకున్న తర్వాత అయ్యో ఇది ఎందుకు ఒప్పుకున్నానే, ఇది ఒప్పుకోకుండా ఉంటే బాగున్నాను, ఎందుకంటే నేను అప్పుడు ఓన్లీ హుషారే చేశాను, దాని తర్వాత 2-3 సినిమాలు చేశాను, ఇంకా పెద్ద ఆపర్చునిటీలు వస్తాయి, కొత్త కుర్రోళ్ళతో యాక్ట్ చేయడం ఏంటి, ఇలాంటివి ఎప్పుడైనా మీకు అనిపించినాయా? కాదు సార్, ఐ బిలీవ్ ఆ జాబ్ ఇస్ టు యాక్ట్. యాక్ట్ చేస్తే అవి మంచి ఆఫర్స్ వస్తాయి. అండ్ పెద్ద ఆఫర్స్ చిన్న ఆఫర్స్ చూడకూడదు, మంచి ఆఫర్స్ చూడాలి. అండ్ మనం పర్ఫామ్ చేస్తే అవి మనకు వస్తాయి. దట్ ఈస్ మై జెన్యూన్ బిలీవ్. అండ్ ఇది చూసినప్పుడు ఐ నో దట్ మా మమ్మీ వచ్చి చెప్పారు, సార్ ప్రియా నువ్వు ఇన్నేళ్ళ నుంచి నువ్వు వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అది అందరు అంటున్నారు మేబీ చిన్న ప్రాజెక్ట్, కానీ ఇన్నేళ్ళ నుంచి నువ్వు వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. చూసిన తర్వాత మమ్మీ అన్నారు అండ్ తరుణ్ కూడా అన్నారు ఇదే. సో ఎప్పుడు అలా అనిపించలేదు సార్. మీ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి చూసిన వాళ్ళు ఎవరిచ్చారు? ఐ థింక్ తరుణ్ సెడ్ దట్ తరుణ్స్ మదర్ చెప్పారు. తరుణ్ వాళ్ళ మమ్మీ చెప్పారు చాలా బుక్ లో పోయం లాగా ఉందని క్యారెక్టర్. చెప్పించావా సూపర్ సార్. అది కనిపిస్తుంది, అది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే నువ్వు వెరీ హ్యాపీగా ఉన్నావు, ఈ సిరీస్తో ఇంకా మంచి రావాలి. ఒకటైతే నాకు చెప్పు, లాస్ట్ క్వశ్చన్. కొంతమంది హీరోయిన్లు పెట్టుకుంటారు అనమాట, అంటే హీరోయిన్ స్పాన్ చాలా తక్కువ ఇండస్ట్రీలో, ఓకే హీరోల కన్నా. ఆ తర్వాత వాళ్ళే వదినలు అయిపోతారు, వాళ్ళే అమ్మ వరకు వెళ్తారు, ఉండాలనుకుంటే అమ్మమ్మ వరకు కూడా చేయొచ్చు, వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇలాగా రేపు ఎవరైనా ఒక మంచి స్క్రిప్ట్ తీసుకుని వచ్చారు, ఒక కొత్త కుర్రోడు హీరో, స్క్రిప్ట్ చాలా బాగుంది, ఇలా లేదండి నాకు మినిమం హీరో ఉండాలి నేను చేయాలంటే, అట్లీస్ట్ అతను ఆల్రెడీ అలాగే ఉందా, లేకపోతే ఇలాగే న్యూ కమర్స్తో ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెప్తే నువ్వు ఓపెన్గానే ఉన్నావా చేయడానికి? నేను ఓపెన్గానే ఉన్నాను సార్, స్టోరీ బాగుంటే నేను ఏదైనా చేస్తాను. ఇది నేను మళ్ళీ చూడాలి, ఎప్పుడో నీ ఇంటర్వ్యూ చూసినప్పుడు లేదని నాకు వినిపించాలి. ఎందుకంటే నేను హీరోగా చేద్దామని ఒక ఆశ ఉన్నప్పుడు నేను చాలామంది హీరోయిన్ అప్రోచ్ అయ్యాను అనమాట. అనగానే వాళ్ళ వరకు చేయడానికి రెడీగా ఉండే పక్కన ఒక గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళు వాళ్ళకి మంచి గ్యాంగ్ అది కదా, వాళ్ళు మంచి గ్యాంగ్, కానీ వాళ్ళకి ఏది ప్లేస్ అవుద్ది ఏది ఇదవుతుందో చెప్పే గ్యాంగ్ ఉన్నారా లేదో వాళ్ళు చూసుకోవాలి. అలాంటి సినిమాలు నాయని కాదు, చాలా సూపర్ హిట్ అయిపోయిన తర్వాత మంచి పేరు వచ్చిన తర్వాత అయ్యా ఈ సినిమా మనం వదులుకోనని బాధపడతారు కదా. అందుకని ఎప్పుడు చేస్తున్న వాళ్ళ పక్కన చేస్తున్నామా అది కదా, మన క్యారెక్టర్ ఎంత బాగుంది, మనం దాన్ని కరెక్ట్గా న్యాయం చేసామా అనేదే చూసుకోవాలి. అలా చాలా వచ్చినాయి కాబట్టి నీకు చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఎవరైనా వచ్చి ఒక కమెడియన్ అయినా లేకపోతే ఒక విల్లన్ అయినా లేకపోతే ఒక కొత్త వాళ్ళైనా సరే ఒక కథ చెప్తున్నప్పుడు నేను ఆ కథ మాట్లాడలేదు కాబట్టి ఆ పాత్ర మాట్లాడాలి, ఆ పాత్ర నాకు వచ్చింది కాబట్టి నేను ఎంత బాగా చేయగలను ఆ పాత్రని అని ఛాలెంజ్ తీసుకోవాలి. కానీ నీ పక్కన కానీ నీ ఎదురుగా కానీ పెట్టుకోవద్దు, అది నీ కెరియర్కి వెళ్ళిపోవద్దు అని చెప్తున్నాను అంతే. ఓకే యా. నెక్స్ట్ వచ్చేసి కండల వీరుడు కాంతారావు. నీ పేరు? హాయ్ అన్నయ్య, నా పేరు విఘ్నేయ్ అభిషేక్ అన్నయ్య. విఘ్నేయ్ అభిషేక్. ఇంతకుముందు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నావు, మెయిన్ సమ్మేళనం ఇదే. అవునండి. నువ్వు కనిపించడం ఎలా అనిపించింది ఫస్ట్ టైం నువ్వు అలా చూసుకున్నప్పుడు? అంటే ఎవరికైనా సరే ఎన్ని రోజులు కష్టపడ్డామని కాదు, సినిమా లాంగ్వేజ్లు చెప్పాలంటే ఆ శుక్రవారం మందా కాదా, అవునండి, ఆ శుక్రవారం సినిమా రిలీజ్ అవుద్దా, అలాగా ఇది ఎప్పుడైతే డిసెంబర్ అంటున్నాను ఫెబ్ 28 వచ్చినప్పుడు అర్ధరాత్రి చూసేస్తుంటావు బేసిక్గా. అలా చూసినప్పుడు నీకు ఏమనిపించింది, ఫీలింగ్ ఏంటి? బేసిక్గా అన్నయ్య ఫెబ్ 20 ముందు ఏబీలో ప్రివ్యూ చేశారు అన్నయ్య. సో ఆ రోజు థియేటర్లో అంతా ఫుల్ ఉంది, క్రౌడ్ అంతా చాలా ఎక్కువ వచ్చింది. పాపం చాలా మందిని రిటర్న్ వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నయ్య డ్యూ టు షార్టేజ్ ఆఫ్ టికెట్స్. ఇంకా ఆ రోజు స్క్రీన్లో అంత పెద్ద స్క్రీన్లో చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాయి అన్నయ్య. బేసిక్గా ఎలా ఉండేదంటే యాక్టర్ అవ్వాలి, ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అనేది నాన్నకు ఉండేది. నాన్నకి ఉండేది, ట్రయల్స్ చేశారు, మధ్యలో ఆగిపోయారు. తర్వాత కరోనా టైంలో చనిపోయారు. ఇలా అప్పుడు థియేటర్స్ స్టార్ట్ చేశాను నేను, ఇలా యాక్టర్ అవుతా అని చెప్పి థియేటర్ స్టార్ట్ చేశాను. నాకు గుర్తుంది, ఇంకా థియేటర్ లాస్ట్ ప్లే, దాన్ని నెక్స్ట్ ఒక 10 days తర్వాత లాక్డౌన్ ఉంటుంది అని చెప్పి అనౌన్స్ చేశారు.
లాస్ట్ డేకి డాడీని పిలిచా, డాడీ రా డాడీ ఫస్ట్ టైం లీడ్లా చేస్తున్నా, కులీ కుతుబ్ షా క్యారెక్టర్ చేస్తున్నా, రా డాడీ అని అంటే ఈ వాజ్ లైక్ నేను చాలా బిజీ ఉన్నా, ఫంక్షన్ హాల్లో మేనేజర్ ఉండే అని, చాలా బిజీ ఉన్నా రాలేను అని చెప్పారు. ఆ రోజు మిస్ అయింది షో. దాని తర్వాత నుంచి ఇంకెప్పుడు చూడలేదు. తర్వాత లాక్డౌన్ చనిపోయారు. ఇంకా నిన్న సమ్మేళనం స్క్రీన్ అయ్యేటప్పుడు కూడా అరే మమ్మీ డాడీ ఉంటే బాగుండేది కదా అనిపించింది. మమ్మీ కూడా చిన్నప్పుడు చనిపోయింది. బేసిక్గా ఎలా అంటే సేమ్ నాలాగే, బట్ కాకపోతే నాకు ఫస్ట్ డాడీ, తర్వాత మమ్మీ. నాకు జై అని నా ఫస్ట్ సినిమా నేను ఇంట్రడ్యూస్ అందరూ జగడం అనుకుంటారు, కానీ జై అనే సినిమాలో నాది ఒక 2 scenes క్యారెక్టర్. అది ఆడిషన్ ఇచ్చి నేను సెలెక్ట్ అయింది. ఆ సినిమా మా మదర్కి ఇక్కడ మైది గిలాక్సీ థియేటర్ అని టోలీ చౌకీలో ఉంటుంది, అక్కడ మా మదర్కి చూపించాను నేను ఫస్ట్ టైం. అది ఫస్ట్ టైం DTS అప్పుడే స్టార్ట్ అయింది అనమాట. అందులో నన్ను కత్తితో పొడిస్తే నేను అమ్మ అని అడిగితే అది మొత్తం రివర్బ్ సౌండ్ వచ్చేసేసరికి నాన్న అని చేయబట్టుకుంది. మా సినిమా అమ్మ అది, నేను ఇక్కడే ఉన్నాను అంటే మనం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, రామం రాగం సినిమాలో కూడా నేను చెప్పేది ఏంటంటే ఉన్నప్పుడు ప్రేమించండి, పోయాక ఫోటోని కాదు. చాలామందికి ఏంటంటే లేనప్పుడు పడే ఒక పెయిన్ ఉన్నప్పుడు ఎవరికి తెలీదు. కానీ చాలామంది కొంచెం ఏజ్ అయిపోయింది, మా భార్య ఒప్పుకోలేదు, లేకపోతే భార్యకి ఏమో భర్త ఒప్పుకోలేదు అని చెప్పి వాళ్ళందరినీ ఒక అనాథాశ్రమంలో పెట్టేసేసి, అరే మాకు లేరని మేము ఎంత బాధ. ఇప్పుడు తన పెయిన్ అయినా చాలామంది పెయిన్ అయినా మాకుంటే, ఇప్పుడు నా కారు ఉంది, నాకు పెళ్ళయి నాకు పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎత్తుకోవడానికో లేకపోతే వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళడానికో ఆ పేరెంట్స్ అనే వాళ్ళు లేరు. ఇప్పుడు చాలా నేను చూస్తుంటాను, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు, ఎటైనా ఈవెంట్స్కి దుబాయ్ వెళ్తున్నప్పుడు, యూఎస్కి వెళ్తున్నప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తుంటారే. మా మదర్ ఫాదర్ కూడా ఉండుంటే నేను కూడా వాళ్ళకి టికెట్ వేసి ఇలా తీసుకెళ్ళి ప్రపంచం అంతా చూపించేవాడిని. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవో అప్పుడు మన దగ్గర ఉన్నారు, ఎప్పుడైతే మనం వాళ్ళని బాగా చూసుకుందాం అనుకున్నాం ఇప్పుడు లేరని ఒక ఇది ఉంటుంది. అది కనెక్ట్ అయింది. అందుకనే నేను ఈ సినిమా ఎందుకు చేశాను రామం రాగం అంటే, ఇప్పుడు వాళ్ళు మా సినిమా చూసి ఒక్కళ్ళు నాకు వచ్చే కాల్స్లో ఎలా వచ్చిందంటే, ఒక అతను ఫోన్ చేసి, సార్ నేను లవ్ మ్యారేజ్ చేసుకుందామని మా డాడీకి చెప్తే, లేదు ఇంటి నుంచి వెళ్ళిపో అమ్మాయిని పెళ్లి చేసుకునేటట్టు అయితే అంటే, సరే ఓకే అని నేను అమ్మాయి కోసం వచ్చేసానండి, మేము మ్యారేజ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాం, ఏ రోజు మాకు డిస్టర్బెన్స్ ఏం లేవు, సరే సినిమాకి వెళ్దాం కదా. సినిమాకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రోజు మా నాన్న మీద ప్రేమ వచ్చిన రోజు, నేను సరిదిద్దుకోలేని తప్పు ఒకసారి వెనక్కి వెళ్ళి సరిదిద్దుకోలేని తప్పు ఏదో జరిగింది అని అనిపించిన రోజు సారీ చెబుదామంటే, ఆ రోజు మా నాన్న ఉండాలి కదా అని వెళ్ళి కాలు పట్టుకొని, డాడీ యాక్సెప్ట్ చేయంటే, నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నానని యాక్సెప్ట్ చేశాడంట. సార్ మీ వల్ల మళ్ళీ మా ఫ్యామిలీ దొరికిందని నాకు మెసేజ్ చేశాను. ఒక సినిమా చేస్తే కమర్షియల్గా ఎంత వెళ్తుందో కానీ గుండెల్లోకి ఎంత వెళ్తుంది, ఇంట్లోకి ఎంత వెళ్తుంది అనేది ఇది. మనం దానికి సమ్మేళనకి వచ్చేద్దాం. ఓకే, ఇంకొకటి అయితే ఈ సీరియస్ అవుతున్న మ్యాటర్లోంచి ఒక కామిక్ చెప్తాను. నేను షార్ట్ ఫిలిం ఒకటి డైరెక్షన్ చేశాను. అప్పుడు నాకు తెలిసి 15 years బ్యాక్ ఒక సోనీ హ్యాండిక్యామ్ ఉంటుంది, దాంతో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి భైరవం సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా మన నాంది, భైరవం, విజయ్ కనకమేళ, తను నేను ఇన్స్టిట్యూట్ మేట్స్. నేను ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ చేసాం సత్యమాబి గారి దగ్గర. తను అప్పటికే చెప్పకూడదు ఆ నేము, ఒక సంస్థకి, ఈటీవీ అనే సంస్థకి తను ఒక నేరాలు ఘోరాలు సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ చేస్తున్నాడు. చేస్తుంటే నన్ను ఒకటి అడిగాడు, బావా సరే ఏదో కథ చెప్పాలనుకున్నాం, అసలు ఇంత కథే లేదు, ఓకే అది పక్కన పెట్టేసాయి, హీరో సూసైడ్ చేసుకుంటున్నాడు కదా. అవును బావా, విషం తాగి కదరా. అవును, మరి ఇంత పెద్ద బాటిల్ మీద విషం అని రాసేవేంట్రా, ఎక్కడైనా దొరుకుద్దారా అది అన్నాడు. అవును కదా, ఏ మెడికల్ షాప్లో విషం అని. నాకు పాత సినిమాలు చూసి అది చూడంగానే విషం, పాయిజన్ అని రాసుంటే టక్కుమని తీసి హీరో తాగి కొద్దిసేపు కళ్ళు మూసి అనుకుని అలా తీసాను నేను. కాబట్టి ఆ తర్వాత నేను ఇది అసలు యూట్యూబ్ ఇంకా ఆ టైంలో యూట్యూబ్ ఎవరు పడితే వాళ్ళు పెట్టే యాక్సెస్ అయితే తెలియదు, లేకపోతే పెట్టేసి ఈ పాటికి అందరితో తిట్టించుకుంటూ ఉండేవాడిని. కాబట్టి అది నేను తీసి సీడీ పక్కన పెట్టేసాను. మాకు అప్పుడు చేయలేదు, అసలు నేను దీన్ని ఎప్పుడు చూడకూడదు అనుకుని సీడీ ఇచ్చేసాను. అలా జరిగింది. ఇప్పుడైతే నీకు వచ్చింది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అన్నయ్య లాస్ట్ క్లైమాక్స్ సీన్ అన్నయ్య. అక్కడ ఒక ఎమోషనల్ సీన్ ఉండే అన్నయ్య, ఒక ఎమోషనల్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ బేసిక్గా ఎలా ఉండే అంటే ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్ ఒక లాంగ్ బ్యాక్ ఒక 5 years తర్వాత యునైట్ అవుతున్నారు,
అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా కనెక్ట్ అవుతున్నారు అన్నప్పుడు మీకు తెలుసు కదా చాలా ఎమోషనల్గా ఉండాలి. ఆ టైంలో ఆ ముందు రోజు అన్నయ్య నేను మాట్లాడుతున్నాం. బేసిక్గా అన్నయ్య నేను చాలా లాంగ్ 6 years నుంచి ట్రావెల్ అవుతున్నాం. అలా అని ఛాన్స్ ఇచ్చావా లేకపోతే ఆ క్యారెక్టర్ తను సూట్ అవుతారు? ఆడిషన్ అయ్యింది అన్నయ్య. సో ఆ ముందు రోజు మాట్లాడుకున్నాము. అన్న చెప్పండి ఇలా ఉండాలి సీక్వెన్స్ అది ఇది అని. నేను కొన్ని మ్యూజిక్ రిఫరెన్సెస్ పెట్టుకొని వింటూ ఉన్నా. ఆ సెట్కి వచ్చిన రోజు కెమెరా తిప్పి క్లోజ్ పెట్టినప్పుడు అది సింగిల్ షాట్లో అయిపోయింది అనే సీక్వెన్స్ అంతా. ఆ రోజు తర్నన చాలా హ్యాపీగా ఉండే. నాకు ఈ ఎంటైర్ సమ్మేళనంలో అర్జున్కి బెస్ట్ మూమెంట్ అంటే ఆ ఒక్కరోజు అనే చాలా బెస్ట్ అనిపించింది. అంతే కదా, యాక్టర్కి ఎప్పుడైనా కూడా సింగిల్ షాట్లో డైరెక్టర్ కోరుకున్నది తక్కువని వచ్చేసి ఎప్పుడు ఎందుకు 1 more చెప్తారు డైరెక్టర్ కానీ ఎవరైనా. ఒకసారి మనం యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్స్ కూడా ఓకే చేస్తే సార్ ఇంకొకటి చేద్దాం సార్ ప్లీజ్ అని మనమే అడుగుతాం. వై బికాస్ ఏంటంటే నాకంతా ఓకే నువ్వెందుకు 1 more అడుగుతున్నావు అని అడుగుతారు. మనకు తెలుసది ఇది బెస్ట్ షాటే. ఆ ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కనుక అక్కడ ఆ డైలాగ్ నొక్కకుండా మాట్లాడుంటే లేదా నొక్కి మాట్లాడుంటే ఇంకొంచెం మనకు తృప్తిని ఇస్తుంది అని మనకు అనిపిస్తుంది. కాబట్టి ప్రతి యాక్టర్కి అది ఉండాలి. ఏదో మీకు ఓకేనా అమ్మ ఎప్పుడు ఓకే అయిపోతే వెళ్ళిపోదామా అని కొంతమంది ఉంటారు. మనం వచ్చిందే జాబ్ ఇది కదా. ఎందుకంటే మనం చచ్చిపోయినా కూడా సినిమాను మిగిలి ఉంటుంది కాబట్టి దానికోసం మనం ప్రయత్నించాలి. మన నెక్స్ట్ తరానికి నువ్వెవరు ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్కి నా ఏజ్ గ్రూప్కి ఒక డిఫరెన్స్ ఆఫ్ 10 years ఉందనుకో. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా కూడా చిన్నపిల్లలు వచ్చేసి అంకుల్ మీరు రాజుగారి గారు చేశారు కదా, లేకపోతే ఇది టీవీలో రిపీటెడ్గా రావడం వల్ల ఆ పిల్లలు కూడా నేను గుర్తున్నాను. అది మనకు టీవీ ఇచ్చే ఇది. అయితే ఇప్పుడు ఇది చూసి నెక్స్ట్ ఎవరైనా కాల్ చేసి నీకు పలానా దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టరు, 1 of the lead కాదు, హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టరు, లేకపోతే ఈ సినిమాలో ఒక కమెడియన్, లేకపోతే ఈ సినిమాలో ఒక చిన్న విల్లని అంటే కూడా చేస్తావా లేకపోతే స్టిక్ అనేది? తప్పకుండా 1 minute క్యారెక్టర్ ఉన్నా డెఫినెట్గా చేస్తాను. సూపర్ 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 గుడ్. అలా మనం అన్నిటికీ మనం ఎందుకంటే ఏ 1 minute క్యారెక్టర్ లైఫ్ చేంజ్ చేస్తుందో తెలియదు మనకి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. సమ్మేళనంలో నీ క్యారెక్టర్ గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకా మంచి మంచి సిరీస్ రావాలి. నేను చెప్పిన 1 minute క్యారెక్టర్ నీకు ఎప్పటికీ రాకుండా పెద్దగా రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మేడం చెప్పండి. ఇప్పుడు ఏంటంటే నాకెప్పుడు వస్తుందా మైక్ అనుకుంటున్నా. చెప్పండి మేడం మీ పేరు, మీరు చేసిన క్యారెక్టరు. సో నా పేరు బిందు నూతక్కి సార్. బిందు నూతక్కి సార్ నేమ్. సో ఇందులో శ్రేయ అనే క్యారెక్టర్ చేశాను, ఫ్రెండ్స్ అన్నమాట. సో ఆ క్యారెక్టర్ ప్లే చేశాను. మీరు విజయవాడనా? కాదు, వరంగల్, పక్క తెలంగాణ. అవునా? ఓకే సూపర్. తెలంగాణను ఆంధ్రాను పక్కన పెడితే మీరు అందరూ ముందు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. చాలా అరుదు. ఎందుకంటే మనకు వచ్చిన ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది కదా. ఎందుకంటున్నానంటే యాహూ ఆర్కుట్ అని ఒకటి ఉండేది, మీకు తెలుసా లేదో, ఐడియా ఉందా? దాంట్లో నేను 9th class మాత్రమే చదివి ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ వాళ్ళతో ఏదో చిన్నగా నేర్చుకుంటూ ఏదో అలా నేర్చుకున్నాం అనమాట. మన టక్మని ఏదైనా ఎవరైనా అడిగారనుకో పాడన్నాను అనమాట. లేకపోతే ఎవరైనా వచ్చి ఇంకొంచెం ఆ పాడని కూడా పోయింది. ఇప్పుడు ఐఎమ్ సారీ ఇలా అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ వేరే లాంగ్వేజ్ నుంచి మన ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు కూడా పాప లాంగ్వేజ్ మనం కూడా రేపొద్దున అక్కడికి వెళ్తే భోజ్పూరి మాట్లాడలేం కదా. అదే కానీ ముందు ఏంటంటే సమ్మేళనం అంటే అంత కలగలిపి ఇంత చక్కటి సౌండ్స్ తెలుగులో వినిపించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కంటిన్యూ ప్లీజ్. ఏం అడగాలని కంటిన్యూ చేయడానికి. ఓకే, మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఏంటి, ఎలా వచ్చారు ఇందులోకి? మీరు ఆడిషన్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడిషన్. ఓకే, ఈ క్యారెక్టర్కి ఇంతకు ముందు చాలా మంది చూసినాక ఎంఏ సెలెక్ట్ అయిందా? ఆడిషన్లో ఫస్ట్ ఎంఏ సెలెక్ట్ అయిందా? ఆగు, మైక్ లేదు. ఒక 4 people ఆడిషన్ తీసుకున్నాం సార్. తను 4th candidate. లాస్ట్ వన్ తనా? అవును సార్. లేకపోతే అమ్మాయి మొదటి వచ్చినా కూడా ఒక 3 చేసుకుని అమ్మాయి బెటర్ అనా? లేదు సార్, తను ఫస్ట్ ఆడిషన్ ఒకటే ఇచ్చింది. ఐ సెడ్ యు ఆర్ శ్రేయ. ఓకే, అయితే అక్కడ ఇచ్చేయండి. ఏంటి అంత ఇంప్రెస్ చేయడానికి శ్రేయ క్యారెక్టర్ ఏంటి? ఏం ఆడిషన్లో మామూలుగా డైరెక్టర్ ఒకటి ఇస్తాడు, ఇది చూసి చెప్పండి అంటారు, కెమెరా పెట్టారు. బట్ అతను అనుకుంటున్న రూపం ఏదైతే ఉందో ఆ రూపం కానీ ఆ క్యారెక్టరైజేస్ ఆ మోడలేషన్ కానీ టక్మని పట్టుకొని ఇవ్వడానికి కారణం ఏంటి? ఎలా ఎందుకు ఫీల్ అయ్యావు ఆ క్యారెక్టర్ అంతగా?
ఎలా సో ఆడిషన్కి ఇచ్చే ముందు నేను ముందు స్టోరీ అంతా చదివాను. వేరే కో డైరెక్టర్ త్రూ స్క్రిప్ట్ వచ్చింది, చదివాను మొత్తం. సో అంటే నాకు శ్రేయాది క్యారెక్టరైజేషన్ మొత్తం తెలుసు, అంటే తన ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది కూడా మొత్తం మైండ్లో ఉంది. సో ఆడిషన్కి వచ్చి ఇచ్చినప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ ఒకటి ఇచ్చారు. ఆల్రెడీ డైలాగ్ చెప్పండి, ఒకటో రెండో చెప్పండి. ఇప్పుడు గుర్తుకు రాస్తారు అలా అడిగితే. అంటే ఆ టైంలో ఏదైనా ఇచ్చి కష్టంగా ఇది చెయ్యాలనుకున్నప్పుడు అన్ని వచ్చేస్తాయి అంతే. అంటే అప్పుడు ఆ టైంకి ఆ క్యారెక్టర్ రావాలి అని గట్టిగా అనుకున్నాను, ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయి ఉన్నాను, పక్కా రావాలి, ఆడిషన్ ఇద్దాము, ఇచ్చేంత వరకు మన బాధ్యత వచ్చిందా లేదా, ఇంకా అదే మీరు అన్నట్టు ఆ పేపర్ మీద నా నేమ్ రాసి ఉంటే వస్తుంది, లేకపోతే లేదు అని అనుకున్నాను. వచ్చి ఆడిషన్ ఇచ్చాను. ఇప్పుడు అదే తరుణ్ గారు చెప్పినట్టు ఫస్ట్ చెప్పిన డైలాగ్కే యువర్ శ్రేయ అని చెప్పేశారు. గ్రేట్ కదా, అది అది ఆ ఫస్ట్ డైలాగ్ లోనే నా క్యారెక్టర్ కనిపిస్తుంది డైరెక్టర్ అనుకోవడం ఒకటి, రెండు మనం అది వాళ్ళకి ఇవ్వడం ఒకటి. మీకు సమ్మేళనం చేసేటప్పుడు మీ సీన్సే షూట్ చేస్తారు, మీ మాత్రమే తెలుసు. ఇప్పుడు ఓవరాల్గా సిరీస్ చూసినప్పుడు మిగతా కథ అంతా చూసినప్పుడు మీకు ఎంత కథ తెలిసినా విజువల్గా చూసేది ఇప్పుడే కదా, ఏమనిపించింది? వాట్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే ఎలా అరే నా క్యారెక్టర్ మాత్రమే తెలుసు, ఇంత మంచి సిరీస్లో నేను యాక్ట్ చేయడం, ఇంకో మిగతా వాళ్ళ క్యారెక్టర్ కూడా ఉంటాయి కదా, మీకు ఏమనిపించింది? మీ మంచి కాంప్లిమెంట్ ఏంటి టీంకి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే? సో అదే ఇప్పుడు యూజువల్లీ నరేషన్ చేసినప్పుడు మనకు ఒక ఇమాజినేషన్ వస్తుంది, అది విజువల్గా వర్క్లో బయటికి రావడము ఇంకో టాస్క్. నన్ను అడిగితే అందరూ దాన్ని 100% ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. సో నాకున్న ఇమాజినేషన్కి ఒక 10 steps హయ్యర్ అవుట్పుట్ చూశాను, అది బెస్ట్ అనిపించింది నాకు. సూపర్ సూపర్, మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సిరీస్ తర్వాత మీకు కూడా మంచి మంచి అంటే మీరు తను అడిగిన క్వశ్చనే మరి ఆన్సర్ చెప్పండి, మళ్ళీ అడగనా? అదే ఆన్సర్ సార్, అది కూడా అందరూ ఏదో ఒక ప్లాన్ చేసుకున్నట్టు మైక్, మీరు మామూలుగా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్పకపోతే. లేదు, నేను పర్సనల్ గా ఎలాంటి క్యారెక్టర్ చెయ్యాలి అనుకుంటున్నా అంటే, నా వల్ల కథలో ఏదో కొంత ఇంపార్టెన్స్ ఉండాలి, దాని వల్ల ఎంతో కొంత నేను ఆ కథకి హెల్ప్ అయ్యేటట్టు ఉండే క్యారెక్టర్ చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. అలాంటి క్యారెక్టర్ ఏది వచ్చినా మనకి కథన్నా హెల్ప్ అవ్వాలి, మనం కథ కన్నా హెల్ప్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సూపర్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. తనకొద్దు, తనకి ఇవ్వండి. ఇంకా ప్రిపేర్ అవుతున్నా అన్న నెక్స్ట్, అందుకనే మళ్ళీ ప్రిపేర్ అయిపోతే. యాక్చువల్లీ నీకు లాస్ట్ ఇస్తా, ఎందుకు తెలుసా? అందరూ మాట్లాడేసిన తర్వాత లాస్ట్లో మనం మాట్లాడాలంటే ఏముండదు, కానీ అప్పుడు కూడా మాట్లాడగలగాలి మనం. కాబట్టి నేను అది గమనించాను, అందుకని. యా బ్రదర్, మీ పేరు? హలో అన్న, నా పేరు హరీష్. నేను ఆర్ట్ డైరెక్టర్ కింద చేశాను. ఓకే హరీష్, నీకు ఛాలెంజింగ్గా అనిపించిందా? అంటే ఇంతకుముందు ఏమేం చేశారు మీరు? ఇది ఫస్ట్ టైం. సూపర్. ఒక ఛాలెంజ్ ఉంటుంది కదా ఒక సినిమాలో, పర్టికులర్ సీన్, ఏదో ప్రాపర్టీ డైరెక్టర్ అనేస్తాడు, అసలు బేసిక్ అలాంటి ప్రాపర్టీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏది అనుకోవడం దానికి ఏముంది రూపం, అది బయటికి రావాలంటే. ఇప్పుడు నేనేంటంటే సార్, ఇప్పుడు ఒక మూన్ ఉంటుంది కదా, ఒక హాఫ్ మూన్ని మనం టైట్ క్లోజ్లో తీయలేం కాబట్టి మూన్ని రియలిస్టిక్గా చేసి కొంచెం 50 lenses-లోనూ దేంట్లోనూ పెట్టి ఒక మంచి లైటింగ్ వేసి పెడితే ఎలా ఉంటుంది, తెస్తారా అన్నాం అనుకో, మూను థర్మాకోల్తో కట్ చేస్తాం, దానికి పెయింట్ ఎలా వేస్తామో పొరలు పొరలు వచ్చేస్తుంటుంది, వీడికి ఏమో చెప్తే అర్థం కాదు అని ఉంటుంది కదా. అలా డైరెక్ట్ని తిట్టుకున్నది ఏదైనా ఉందా మనసులో? నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్న. ఒకరు చెప్పు తింటాడు కదా. మీరు అన్నట్టు అలాంటి ప్రాపర్టీ ఉండొచ్చో లేదో అని చెప్పేసి అన్నారు కదా, నిజంగా లేనివి ఆయన అడిగేవాడు. ఎగ్జాంపుల్ ఎలా? మీరు ట్రైలర్ లో చూసారు కదా, పాన్ డబ్బా ఉంది కదా. అవును. సో బడ్జెట్ తక్కువలో చేయాలి అని చెప్పి మేము ముగ్గురం ఫస్ట్ నుంచి 6 years నుంచి మొత్తం ఏ సినిమాకైనా వచ్చే మొదటి మాట అదే, బడ్జెట్ తక్కువలో చేయాలి. సో పాన్ డబ్బా చేయాలి. లాస్ట్ లో మీరు చూసిన రిజర్వేర్ దగ్గర పాన్ డబ్బా ఉంది కదా, సో అది చేయాలి అని అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది చాలా. సో అది మీరు చూసారు, అది మొత్తం కార్డ్బోర్డ్స్ తో చేసాం. గ్రేట్. అసలు నాకు నువ్వు చెప్పకపోతే నాకు అది రియల్ పాన్ డబ్బా తీసుకొచ్చి ఓన్లీ కార్డ్బోర్డ్స్ తోనే చేసాం. అట్టలు ఉంటాయి కదా, ఆ బ్యాక్ సైడ్ అసలు ఏం లేదైతే ఉంది, రౌండ్ చేశారు. సో రౌండ్ కూడా ఆగాలి, ఆ రిజర్వేర్ దగ్గర గాలి ఎక్కువ వస్తుంది. సో మేము ఏం చేసాము, అది గాలికి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి నార్మల్ పైప్స్ ఉంటాయి కదా, పీవీసీ పైప్స్తో ఫ్రేమ్స్ కట్టుకున్నాం. ఫ్రేమ్స్ కట్టుకొని దానికి గమ్మేసి కార్డ్బోర్డ్స్ మొత్తం అంటించాం, గాలికి మొత్తం అంటించాం. నేనే చేసింది, అది నాకు హెల్ప్ ఈయన అనమాట.
సో అది చేసిన తర్వాత ఆయన యాక్చువల్ అప్పుడు వేరే వేరే వర్క్స్లో బిజీ ఉన్నారు డైరెక్టర్. సో మొత్తం చేసిన తర్వాత తరుణ్ వచ్చాక నచ్చేస్తుంది, చాలా బాగా చేసాం మనం, అది ఇదని రెఫరెన్స్లు పెట్టుకున్నాం, మంచిగా చేసాం. ఆయన ఎట్లా కావాలన్నాడు, నాకు ఫారెన్ టైప్లో కావాలి, నాకు ఏదైనా మొత్తం పెయింట్లు వేసాం, అన్నీ వేసాం. వచ్చి చూసాక హరీష్ 5 లేపాం మొత్తం, నాకు వద్దాను 5 మొత్తం లేపామన్నారు ఆయన. దానికే కదరా నేను కష్టపడి. అది నేను కూడా ఒక ఇల్లు టైపు ఎగ్జాక్ట్లీ అట్లా పెట్టాం. అది తీసే వద్దాను. ఏంది బ్రో అది, దానికి ఎన్ని చేసాను తెలుసు, అది అలా ఆ షేప్ రావడానికి అది వద్దు హరీష్ నాకు, అది వద్దని అనేసరికి నేను ఏం చెప్పలేను. అరే వద్దంటుండో పద అవి చేసేద్దాము అని చేసాం. పెయింట్ వేయాలి, పెయింట్ వేస్తే కార్డ్బోర్డ్స్ అవి వంగిపోతున్నాయి, పెయింట్ వేసాం మొత్తం. ఇది రావట్లేదు కానీ నాకు వుడెన్ టైప్ రావాలి, ఇది ఇట్లా వద్దు ఇంకో పెయింట్, అట్లా అన్నీ వేసాం. అన్నీ వేసినా కానీ ఈయనకి నాకు నచ్చట్లేదు హరీష్, నాకు ఇట్లా అరే ఈయనతో నాకు అవ్వదు, ఇట్లా కాదు, సరే ఎట్లా బ్రో చెప్పంటే లేదు ఇట్లా కావాలని కొంచెం వేసారు, కొంచెం వేసి ఈ టైప్ తీసుకురా మొత్తం అంటే మొత్తం అది ఆల్మోస్ట్ చేశాక ఫైనల్గా ఓకే అని అనుకున్నాను. నాకు దానికి ముందు ఏమైందంటే ఇందులో ఒక షిప్ ఉంటుంది, ఆ షిప్ కూడా అట్లే చెడగొట్టేసాడు ఆయన. చెడగొట్టాడు, అతను కావాల్సినట్టు తీసుకున్నాడు అంటే చెడగొట్టడం అని అంటే ఎట్లా అంటే ఇలా కావాలి నన్ను, దానికి ఒక పెయింట్ వేసేసి మొత్తం అది చిరాగా అయిపోయింది. హరీష్ ఇది మంచి, అది కార్డ్బోర్డ్ తో చేసాం, చాలా బాగుంది, పెయింట్ ఆయన వచ్చి బాగుంది హరీష్ దీనికి ఒక పెయింట్ వేద్దాం అని, పెయింట్ ఇస్తే అది పోయింది, అది రాలేదు. హరీష్ పోయింది హరీష్ ఇంకొకటి చేయ హరీష్ ఏం కాదనంటే సరే బ్రో నువ్వు ఏదైనా చేస్తాను. ఆయన డెడికేషన్ మాకు తెలుసు, ఎట్లా పెడతాడు ఏంటి అనేది అన్నీ తెలుసు. సో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఒక చిన్న మచ్చ ఉన్నా కానీ ఫస్ట్ నుంచి ఇట్లా కాదు అని అంటే ఆయనకి ఆయన వర్క్ మాకు తెలుసు కాబట్టి ప్రతిదీ మేము అప్పుడు ఎంత ఉన్నా కానీ లోపల లేదు, ఆయనకి ఏది కావాలో అది ఇవ్వాలి మనం. ఆ తర్వాత తిట్టుకోవచ్చు, ముందైతే ఇచ్చేసేస్తే అది వాడకపోతే అప్పుడు ఉంటుంది ఆడికి. సో డైరెక్టర్ కి మనం మన సైడ్ నుంచి ఏమీ ఆగొద్దు, ఆయనకి అన్ని ఇవ్వాలి అని చెప్పేసి అని అనుకున్నాం. సో ఆ షిప్కి వచ్చేసరికి కలర్ వేసి మొత్తం ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి చేయాలి ఇష్యూ ఇది వద్దు అని అంటే బ్రో ఆ షిప్ ఆల్మోస్ట్ 3 days పట్టింది. నేను యూట్యూబ్లో చూసి చేశాను, అది కూడా ఆయనే చెప్పాను నాకు, యూట్యూబ్లో చూడారు ఇష్యూ అని అంటే యూట్యూబ్లో చూసి ఆల్మోస్ట్ షిప్ అంతా చేసాం. సో మళ్ళీ చేయను అంటే మళ్ళీ ఆల్మోస్ట్ బేస్ చేస్తాను, చేశాక ఇది వద్దు ఇది బాగాలేదు, పాత దానికే ఏమన్నా పెయింట్ వేసి చేద్దాం అని అన్నాడు. ఏంటి బ్రో ఇది అని చెప్పేసానంటే సో ఫైనల్గా అది ఒక బ్లాక్ కలర్ వేసారు ఆయనే, బాగుంది అని చెప్పేసి అనగానే అది అయిపోయింది. సో ఆ పాండబ్బ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఫైనల్గా అది విజువల్గా నేను చూసినప్పుడు ఇంత మంచిగా ఉంటుందా అని అనిపించింది. అది పెద్ద టాస్క్, హ్యాపీ మొత్తానికి చాలా. అంటే నాలో నేను బేసిక్ ఆర్ట్ డైరెక్టర్ కాదన్న, యాక్టర్, నేను యాక్టర్ కింద వచ్చాను. ఇందులో కూడా చేసావా? ఇందులో చేయలేదు, మామూలుగా ఉండేది కదా. సో తరుణ్ బ్రో ఆయన చెప్పారు హరీష్ ఇలా కావాలి మనకు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది, నాలో ఒక ఆర్ట్ డైరెక్టర్ గుర్తించింది ఆయన. సో నాకు అది బెస్ట్ అనిపించింది. అయితే ఎవరు ఇన్స్పిరేషన్ నీకు? ఒకవేళ నువ్వు యాక్టర్ అయినా కూడా మనం ఇందాక చెప్పినట్టు ఏదైనా పని చేస్తే మనకన్నా గొప్పగా ఎవరు చేయకూడదని మనం అనుకుంటాం కదా. అలాగే ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ గారు ఆర్ట్ డైరెక్ట్ చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎక్కడో నువ్వు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, అబ్బా ఇది సెట్టా, నాకు సెట్ అనే తెలియదే అలా చేశారు అని. అలాగా నువ్వు ఇప్పుడు ఇందులో నీ క్రాఫ్ట్లో ఆర్ట్ డైరెక్టర్ అనే ఒక మంచి ఇది చేసినప్పుడు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే నిజంగా నాకు తెలియదు అన్న, ఐడియా లేదు అసలు ఇది. ఓకే, తెలియకుండానే ఇలా చేసావంటే తెలిస్తే ఇంకా చాలా అది అనుకున్నా. ఎలా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావు ఆఫ్టర్ సమ్మేళనం? అంటే ఏమో తరుణ్ బ్రో అంటారు చాలాసార్లు ఆర్ట్ డైరెక్టర్ కింద చాలా చేసేవారు, ఇందులో ఇంకా చాలా ఉన్నాయి అన్న, మీరు చూస్తే ఇంకా చాలా ఉంటాయి. అందులో అన్నీ మీకు చాలా కొంచెం ఎక్కువ పెట్టి కనిపించినట్టు ఉంటాయి కానీ అన్ని ప్లాస్టిక్ కార్డ్బోర్డ్స్ ఇవి పెట్టి చేసినాయి అన్ని. సో నువ్వు చాలా చేస్తున్నావు, పర్ఫెక్ట్ గా చేసి ఇచ్చావు. సారీ బడ్జెట్ లేకపోయినా పర్ఫెక్ట్ గా చేసి ఇచ్చావు. గ్రేట్ గ్రేట్. ఇప్పుడు మనకి ఏంటంటే అన్నీ ఉండి చేయడం ఒకటి, ఏమీ లేని చోట వండర్ సృష్టించడం ఒకటి. గ్రేట్. చూస్తుంటేనే నాకు నేను డెఫినెట్గా అంటే కొంతమంది టెక్నీషియన్స్ ఎంతున్నా కూడా మెయిన్ స్ట్రీమ్లో ఆర్టిస్టులు, ఆ తర్వాత డైరెక్టరు, ఆ తర్వాత మహా అయితే మ్యూజిక్ డైరెక్టరు, కెమెరామెన్ దాకా వచ్చి ఆగిపోద్ది కానీ మిగతా క్రాఫ్ట్స్ని ఎవరు గుర్తించరు. 100% వాళ్ళని కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళ యాక్టర్స్ది ఎలా ఉంటుంది, ఒక డైరెక్టర్ ఎంత కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఉన్నా తను వర్క్ అది ఓకే. యాక్టర్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ ఒక 7 o'clock వచ్చినా సరిపోద్ది, ఒకరోజు వద్దు, ఒకరోజు నేను ఈరోజు రాలేనండి అన్నా కూడా సీన్ మార్చుకొని చేయడానికి ఏదైనా జరగవచ్చు. కానీ మిగతా టెక్నీషియన్స్ ఎవరు రాకపోయినా ఆ షూట్ జరగదు. ఈవెన్ ప్రొడక్షన్ నుంచి నేను చూసుకుంటే ఆర్ట్ డైరెక్టర్ డిఓపి గారి దగ్గర నుంచి చూసుకుంటే లైట్ మ్యాన్ మేనేజర్స్ వాళ్ళ దగ్గర ఎవరు రాకపోయినా వర్కర్ వాళ్ళని గుర్తించాలి.
ఇండస్ట్రీలో ఫస్ట్ ఏంటంటే వాళ్ళందరినీ కూడా మనం ఇందులో చిన్న చూపు చూడకుండా ఎస్ ఆ రోజు నువ్వు నీ సిరీస్ అవుతుంది కదా, ఒక సినిమాకైతే ఒక 10 రోజులు ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 వీక్ లేకపోతే 2 వీక్స్ బాగుంటే 3 వీక్స్, నీకు అలా లేదు, 365 days ఉంటుంది. పోస్టర్ వేసుకోవచ్చు. ఎప్పుడు సక్సెస్ మీట్ పెట్టినప్పుడు వీళ్ళందరినీ కూడా నువ్వు ముందు వాళ్ళందరితో, ఎందుకంటే మీరు ప్రమోషన్స్ అందరూ ముందు ఉంటారు కాబట్టి, కానీ మీరందరూ కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి ఇంకొంచెం మంచి గుర్తింపు వస్తుంది. నైస్, సూపర్ అన్న. ఒక లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని నేను కబడ్డీ జట్టు, అది భీమిలి కబడ్డీ జట్టు, అప్పటి నుంచి మీకు కనెక్ట్ అయ్యాను. ఆ క్యారెక్టర్ పరోటాది ఉండేది, అప్పటి నుంచి మీరు నాకు తెలుసు. సో అప్కమింగ్ యాక్టర్స్కి అప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను, చాలా హార్డ్ వర్క్ చేసుకుని చాలా వస్తున్నారన్న. నేను ప్రతి దాంట్లో చూసుకుంటూ వస్తున్నాను. చిన్న దాంట్లో కూడా ఇందాక మీరు అన్నట్టు ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా కానీ, చిన్న సినిమా అయినా కానీ చేయాలి అని అన్నారు మీరు. సో అది ఆ చిన్న క్యారెక్టర్ అయినా ఎంత తీసుకెళ్తుందో తెలియదు, ఎప్పుడైతే తీసుకెళ్తుందో తెలియదు అని అన్నారు. సో నాకు అప్పుడు అనిపించేది, ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు చిన్న సినిమాలు ఎందుకు చేస్తున్నారని నాకు తెలియనప్పుడు నేను అనుకునేవాడిని. ఇప్పుడు మీరు అన్నాక నాకు అర్థమైంది, ఏ క్యారెక్టర్ ఎప్పుడైతే తీసుకెళ్తుందో తెలియదు. సో అప్కమింగ్ యాక్టర్స్కి ఏం చెప్తారు మీరు? మరి ఏం చెప్పక్కర్లేదు బ్రదర్, వాళ్ళు అన్నీ తెలుసు. ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే, ఒక వ్యక్తి చెప్పే స్థాయిలో ఉన్నారు అంటే అది చిరంజీవి గారు అయి ఉండాలి, ఓకే, స్టార్స్ అయి ఉండాలి. ఇక్కడ మీకు తెలియని విషయాలంటూ ఏమీ లేవు. ఒకసారి కాన్సన్ట్రేషన్ చేస్తే అర్థమైపోతుంది. ఒకసారి ఒక పెద్ద యాక్టరు ఇంకొక యాక్టర్కి కూర్చొని లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ గురించి అన్నీ చెప్తుంటే ఆయన అవునా ఓకే అని చెప్పి లెగిసి వెళ్ళిపోతుంటే, హలో ఎక్స్క్యూజ్ మీ లరా కూర్చో, నా 20 years ఎక్స్పీరియన్స్ నీకు 10 minutesలో చెప్తున్నాను, నీ టైం వేస్ట్ చేయకుండా నేను 10 minutesలో చెప్తున్నాను విను అనగానే కరెక్టే కదా, ఓ ఇలా చేయకూడదని మన జరిగిపోయిన, మళ్ళీ మనం ఏదైతే 20 సంవత్సరాలు గడిచినాక అబ్బా ఆ విషయం నాకు 20 సంవత్సరాలు అన్న ఎవరైనా అనుభవించిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే గొప్పగా ఉంటుంది. మన పని మనం కరెక్ట్గా చేస్తే, సముద్రకని గారు మాట అంటారు, అరే నమ్మవేళ ముడిచిటమా అంటే మన పని మనం బాగా చేసామా అంతే, దానికి మించి నువ్వు ఏమీ చేయక్కర్లేదు, నీకు యూనివర్స్ సహకరిస్తుంది. నీ పనిలో సిన్సియారిటీ ఉండాలి, అది నిజమైంది అయితే అంతే, పని అయిపోతుంది. అలాగా నువ్వు నిజంగా సంకల్పించుకొని ఎస్ నేను ఇది చేయాలి ఖచ్చితంగా, అదే వేలో నువ్వు ఉంటే ఎప్పుడు ఈ కళమ్మ తల్లి ఎవరిని వదలలేదు. వాళ్ళని వదిలేసిన వాళ్ళు ఉన్నారు తప్ప కళమ్మ తల్లి ఎవరిని వదలలేదు. ఆపర్చునిటీలు, ఇప్పుడు నేను ఊరి నుంచి వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఈ చైర్లో కూర్చొని ఇంటర్వ్యూ చేసే రోజు రాలా. నేను 3 years స్ట్రగుల్ అయ్యాను, కానీ 3 years వెనక్కి తిరిగి వెళ్ళకూడదు, ఇక్కడే తాడో పేడో తేల్చుకోవాలి ఉన్నాను కాబట్టి రైట్ నో ఐమ్ హియర్ అంతే. నాకు ఏ గాడ్ ఫాదర్ లేరు, ఎవరు లేరు, రేపొద్దున ఎవరికి అవసరం లేదు. ఇక్కడ నీ పని నీదే, నీ కష్టం నీదే, నువ్వు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేయగలిగితే అంతే, దట్స్ ఇట్. అది నీకు మాత్రమే, అందరికీ కాదు. ఎందుకంటే అందరికీ నేను చెప్పట్లేదు, నీకు చెప్తున్నాను. నువ్వు ప్రూవ్ చేసావనుకో, నిన్ను చూసి ఇంకోళ్ళు ఇన్స్పైర్ అయ్యి వస్తారు. ఓకే, నెక్స్ట్ దానికి ఇస్తా. ఇప్పుడు నీకు ట్విస్ట్ రా. యా బ్రదర్, మీ పేరు? నా పేరు శివంత్ అన్న. శివంత్. సో దీంట్లో రాహుల్ క్యారెక్టర్ ప్లే చేశాను. సో మా హ్యాపీ డేస్ లో చూసి ఆ రాహుల్ లాగా ఉన్నాడని లేదు, చాలా డిఫరెంట్ ఉంటుంది రాహుల్ క్యారెక్టర్. సో మా ఇద్దరు కపుల్ ఉంటుందన్న. సో స్టోరీ అంతా ఒక నరేషన్ మీద వెళ్ళొద్ది. మీ ఎక్స్పీరియన్స్ మీరు సో ఐ బీన్ ఇన్ టు థియేటర్స్ అన్న. సో ఒక 6 to 8 months ఐ బీన్ ఇన్ టు కన్సిస్టెంట్లీ థియేటర్స్ చేశాను. సో థియేటర్స్ చేస్తుంటే ఏమనిపించింది అంటే, లైక్ వాట్ ఇఫ్ ఐ లవ్ థియేటర్స్ టూ మచ్. ఒక పాయింట్లో ఏమనిపిస్తుంది, థియేటర్స్ చేసేటప్పుడు బాగా థియేటర్స్ని ప్రేమిస్తే మనము స్క్రీన్ మీదకి రాలేమేమో, అంటే ఎక్స్ట్రీమ్ ఉంటుందన్న. లైక్ వాట్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ అన్ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్. ఇప్పుడు స్క్రీన్ మీదకి వచ్చేసరికి లిమిటేషన్ ఉంటుంది. అరే నువ్వు ఇంత కోపం చూపిరా, 3 సెకండ్లకే కట్టు, 10 సెకండ్లకే కట్టు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ మోనోలాగ్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు పర్ఫార్మ్ మోర్. వర్క్ ఈజీగా ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అన్న. లైక్ సో నాకు అది ఎక్కడ భయం అయిపోయింది. లైక్ అరే వాట్ ఇఫ్ ఐ ఫాల్ ఇన్ లవ్ ఇన్ థియేటర్ మోర్ దాన్ యాక్టింగ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాంట్ టు బి అన్ యాక్టర్, బిగ్ స్క్రీన్. సో దట్స్ హౌ ఎవ్రీ యాక్టర్ వాళ్ళకున్న ప్రతి ఒక్కడు కానీ ఫస్ట్ కలే అన్న. సో దట్స్ హౌ లక్కీలీ తరుణ్ వల్ల. ఆల్ ది వెరీ బెస్ట్. సమ్మేళనంలో నీకు కూడా చాలా చాలా మంచి పేరు వచ్చింది. ఓకే, రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ఎప్పుడైనా అనుకున్నావా ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగున్నాను, అదేంటి ఈ క్యారెక్టర్ నాకు వచ్చింది, ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుందని ఇద్దరు గైస్లో క్యారెక్టర్ని ఎప్పుడైనా అనుకున్నావా?
సో ఐ ఆల్వేస్ ఫీల్ అన్నకి మీరు చెప్పినట్టు మీరు ఎప్పుడైతే ఏ డైలాగ్ అయితే చెప్పారో క్యారెక్టర్ వాళ్ళని రాస్తుందిరా అని చెప్పేసి, సో వీ కీప్ ఆన్ డిస్కసింగ్ ద సేమ్ పాయింట్. రామ్ నిన్ను రాసింది, రాహుల్ నన్ను రాసింది, కానీ అది ఒక శివంత్గా ఒక రాహుల్గా విల్ బీ హ్యాపీ అన్న, ఒక రాహుల్ క్యారెక్టర్ విల్ బీ హ్యాపీ లిజనింగ్ దాట్, కానీ ఒక శివంత్ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దాట్ అన్న. ఐ ఆల్వేస్ వాంట్ రామ్ క్యారెక్టర్. ఓకే. సో ఐ ఆల్వేస్ ఏ గాయ్ హూ డిడ్ ఎక్స్ట్రీమ్ చేస్తాడు, లైక్ ఎక్స్ట్రీమ్ యాక్టింగ్, టూ మచ్ గుడ్. సో ఆల్వేస్ వాట్ దాట్. ఇట్స్ నాట్ లైక్ నాకు ఫేమ్ కోసం కాదు, నన్ను నేను చూసుకున్నప్పుడు అరే ఏం చేశాను రా, సో నాకు ఆ ఫీల్ కావాలి. సో ఐ ఫీల్ మా సిరీస్లో రామ్ ఖాన్ కాదు ఆపర్చునిటీ వచ్చింది, దిస్ గై గాట్ దాట్ ఆపర్చునిటీ. సో వేర్ ఎమోషన్ పండించడం కొంచెం కష్టం అన్న, లైక్ వేర్ ఐ సీ యూ, ఐఎమ్ రియల్లీ సారీ నాకు ఆ సీన్ గుర్తురాట్లో, వేర్ యూ లిటరలీ క్రై. పిల్ల జమీందార్. సో మీరు ఎంత ఏడుస్తారంటే లైక్ మీలోని ఒక యాక్టర్ వచ్చి ఇలా పక్కన కూర్చొని ఏడుస్తుంటాడు, మేము ఓదార్చాలి అరే వద్దురా వద్దురా అని చెప్పేసి. సో దట్స్ ఎ క్యారెక్టర్ ఐ వాంట్ టు డూ అన్న. బట్ వెరీ అంటే నీలో ఒక జెన్యునిటీ నచ్చింది. నా క్యారెక్టర్ నాకు సూపర్ అండి, నా క్యారెక్టర్ నేను అని కాకుండా తన క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం, తను చాలా బాగా చేస్తాడు అలాంటిది. అది చాలా మంది చెప్పలేము, వాడు చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు కొంచెం ఎవరైనా సరే మీ క్యారెక్టర్ బాగుందా లేకపోతే పలానా క్యారెక్టర్ బాగుందంటే నేను వెరీ హ్యాపీ అండి నా క్యారెక్టర్ డైరెక్టర్ చెప్పినప్పుడు తన క్యారెక్టర్ తందే అనుకున్నా మనసు లేకుండా అబ్బా దీనికన్నా ఆ క్యారెక్టర్ వచ్చింటే మన ఎందుకు అసలు మన సినిమాలు కాదు వేరే సినిమాలో అబ్బా ఆ క్యారెక్టర్ మనకి ఎందుకు రాలేదు ఉంటుంది. అది ఉండాలి, ఒక యాక్టర్కి ఆ స్వార్థం ఉండాలి. అది వస్తుందో రాదు పక్కన నాకు ఇస్తే కుమ్మేసేవాడిని. మనకన్నా వాళ్ళు ఎక్స్ట్రాడనరీ చేయని, ఎక్స్ట్రాడనరీగా కాదు మామూలుగా మనలో అది లేకపోతే ఆ జిల్ లేకపోతే దేనికోసం మనం చేయాలనేది ఒక ఫైట్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా గోల్ చాలా పెద్దగా ఉండాలి, ఎందుకంటే గోల్ ఎంత పెద్దగా ఉన్నా మనకు తెలుసు ఇంతే నెరవేరుతుంది. మనం ఇంతే పెట్టుకుంటే అది అసలు నెరవేరదు అంతే. సూపర్ రాహుల్, నీకు కూడా అలాంటి క్యారెక్టర్ కన్నా చాలా చాలా మంచి ఇంకా రావాలని. ఎవరికి ఇచ్చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ. నా పేరు జీవన్ ప్రియా సార్. జీవన్ ప్రియా. సో ఇందులో నేను ఆండాలు అన్న రోల్కి ప్లే చేశాను. ఇందాక మాట్లాడుకున్నాం కానీ మిమ్మల్ని చూస్తే పని మనిషి లాగా లేదు, ఇతను పని మనిషి ఎలా ఇచ్చాడు నాకు ఆ డౌట్. అంటే పని మనిషి అంటే మీ ఇంట్లో పని మనిషి అంటే ఇప్పుడు అంటే బేసిక్ ఏంటి, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లాలో పని మనిషా, రిచ్ పని మనిషి అయితే మీకే ఒక మీకే మామూలుగా ఒక అదేమంటారు ఒక అపార్ట్మెంట్ లో హౌస్ ఉంటుంది. వెరీ నైస్. యా ఏంటి ఇంత ముందు ఏం చేసావమ్మా? సార్ ఇదే నా ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ సార్. నేను మూవీగా ఏమైనా చేసావా? మూవీస్ ఇప్పుడు చేస్తున్నాను ఓటీటీ ప్లాట్ఫామ్ లో. ఇదే నీ ఫస్ట్ వెబ్ సిరీస్? ఓకే. ఏంటి కామిక్ క్యారెక్టర్ అనేది ఇందులో? అర్థమైంది, అందుకనే తీసుకున్నావా కొంచెం ఇది అవుతుంది. ఓకే, నీదేంటి అసలు ఏమవుదాం అనుకుంటున్నావు? సమ్మేళనం నీకు మంచి పేరు తెచ్చిచ్చింది. ఇప్పుడు మనకి ఈ పేరు ఇప్పుడు నేను ఫస్ట్ నాది జగడంలో సినిమా చాలా మంచి సినిమా, అప్పుడు చాలా మందికి అడ్వాన్స్డ్ అది. ఓకే, అప్పుడు ఆ సినిమా కొంచెం అందరికి చిన్న డిసప్పాయింట్ ఇచ్చిన. నాది నాంపల్లి సత్య అని ఒక క్యారెక్టరు, నాకు చాలా మంచి పేరు వచ్చింది. సినిమా రిలీజ్ అయిన ఒక 3 days తర్వాతే నాకు పరుగు షూట్ ఇది చూసి, పరుగు చేస్తున్నప్పుడు పరుగుకి అసోసియేట్గా చేస్తున్న పరశురామ్ పిట్టా గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఫ్యామిలీ స్టారు గీత, ఆయన దానికి అసోసియేట్. యువత అని ఒక సినిమాలో నేను యువత చేశాను. అది వెళ్ళిపోగానే దాని తర్వాత గోపి అంటే ఒక సినిమా చాలా సినిమాలు తీసుకొస్తుంది. ఇక్కడ కనెక్షన్ కరెక్ట్గా ఉంటే చాలా సినిమాలు తీసుకొస్తుంది. ఆ పీరియడ్లో నాకు అటు భీమిలి, ఇటు అలా పిల్ల జమీందారు, అటు అలా మొదలైంది, ఇటు ఇనుము అని ఒక క్యారెక్టర్, రణరాజా రన్ను, ఇవన్నీ చేస్తూ ఉన్న తర్వాత ఇంకా మనం హ్యాపీగా కమెడీగా మనం సెట్ అయిపోతున్నాం కమెడీగా అనుకున్నా. కానీ లేదు ఎంతకాలం చేస్తాం, ఎక్కడో ఒక చేంజ్ ఉండాలి కదా అని థాట్. దాంతో ఇలా చూసుకుంటే బుజ్జి ఇలారా, నేను బుజ్జి ఇలారాలో కాప్ క్యారెక్టరు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఇది కూడా ఎమోషనల్ తీసుకుని నెక్స్ట్ మళ్ళీ నేను చేసేది ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అలాగా ఇప్పుడు నువ్వు ఎంత ఎంటర్టైన్మెంట్ వర్క్ చేసావో ఇప్పుడు అలానే నీ సిస్టర్ క్యారెక్టర్ చేస్తాను, లేకపోతే హీరోయిన్గానే చేస్తాను, లేకపోతే నాకు అయ్యే వస్తాయేమో, అది కాకుండా నీకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఇలా చెయ్యాలని. అలా ఏంటి ఒక కామిక్ కాకుండా అది వదిలే, కామెడీ వదిలేసి ఈ నవరసాల్లో మిగతా ఉన్న 8 రసాల్లో హాస్యం వదిలేసి మిగతా 8 రసాల్లో
తెలుసా రసాలు? ఓకే, దీంట్లో ఇంకొక ఎక్స్ప్రెషన్ నేను డెలివర్ చేయాలి, అదైతే నేను చాలా బాగా చేయగలను అని అనిపిస్తుంది కదా, అలా ఏం క్యారెక్టర్ చేయాలనుకుంటున్నావు? సార్ విరాట పర్వంలో సాయి పల్లవి గారు నాకు అలాంటి రోల్ చేయాలని డ్రీమ్ సార్. ఒక పెయిన్, నీకు ఒక లవ్ స్టోరీలో ఒక పెయిన్. ఓకే ఓకే, అది క్యారెక్టర్ గానేనా? క్యారెక్టర్. సూపర్, నైస్, ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు కూడా. ఇప్పుడు నేను చూస్తుంటే ఎవరంటే ఒక అమ్మాయిని మేము ఏకే రావు పీకే రావు అని ఒక సినిమా, తాగుబోతు రమేష్ నేను కలిసి సినిమా, మా ఇద్దరికి ఒక సిస్టర్ క్యారెక్టర్కి ఒక అమ్మాయిని అనుకున్న తర్వాత ఓకే అంతా అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఒక 5 years అయింది. సరే ఇప్పుడు స్టార్ట్ చేద్దామన్నారు. ఆ సిస్టర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి పెద్ద అమ్మాయి అయిపోయి సినిమాలో హీరోయిన్గా చేస్తుంది. అలాగా నేనేమంటే ఈ ప్రాజెక్ట్ కొంచెం లేట్ అయింది నువ్వు అన్నావు కదా, ఆ రోజే నువ్వు ఆడిషన్ తీసుకొని ఉంటే ఈ పాటికి అప్పుడు నువ్వు తీసుకునే వాడికి కాదు కదా, ఇంకా చిన్నపిల్లలా ఉండేది కదా అప్పుడు. బేసిక్గా ఇదే ఏజ్లో నువ్వు అప్పుడు తీసుకొని ఉంటే ఇప్పుడు కాస్ట్లెస్ పని మనిషి కాస్త కొంచెం పెద్ద మనిషి అయ్యేది. ఐ మీన్ ఏజ్లో నేను చెప్తాను. వెరీ గుడ్ అమ్మా, ఇలాగే అన్ని క్యారెక్టర్ బాగా ఎంటర్టైన్ చేసినట్టుకుంటా జనాలందరూ కూడా నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. మరి ఏంటి పార్ట్ 2 ఉంటే కూడా అదే క్యారెక్టర్ కంటిన్యూ చేస్తావా? చెప్పారా? అదే చెప్పారా, అందరూ అడుగుతున్నారు సార్ అదే. అయితే ఈసారి పార్ట్ 2 జరిగితే ఎవరెవరు ఒక్కొక్కరు పర్సనల్ గా తనకి ట్రీట్ ఇచ్చి వాళ్ళ క్యారెక్టర్ పెంచుకుంటుంటారు. పార్ట్ 2 ఉంటే నాకు తెలిసి రాహుల్ లాగేసుకుంటాడేమో అది. తనకి ఏదో చెప్తుంది. ఓకే, అది లాక్ చేసి ఫస్ట్ పని మనిషిగా చేపించి. నైస్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇంకంతే అయిపోయింది కదా మనం మాట్లాడాలి. ప్లీజ్ సార్, ఈగర్లీ వెయిటింగ్ సార్. యాక్చువల్లీ హ్యూజ్ రెస్పెక్ట్ సార్, మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు నాకు తెలుసు, ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చారు అండ్ ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఇప్పుడు డైరెక్షన్ అండ్ బోత్ యాక్టర్గా అంటే సెటిల్ అవ్వకుండా చాలా వరకు యాక్టర్గా సెటిల్ అయిపోయిన తర్వాత చాలా అనుకోకుండా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చారు. దట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నా పేరు ఘనాదిత్య సార్, నేను సమ్మేళనంలో రామ్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. బాగా కుళ్ళు కుట్టిన క్యారెక్టర్ లేదు సార్, తన చేయలేదని కుళ్ళు చాలా మంచి క్యారెక్టర్. ప్రౌడ్, కుళ్ళుకు మించినంత ప్రౌడ్నెస్ లేదు బ్రదర్. మనం ఒక దాని మీద కుళ్ళు కుట్టినామంటేనే అది మంచిదని. అదే సార్, నేను ఫస్ట్ యాక్చువల్లీ నేను మీకు ఒక చిన్నది అడుగుదాం అనుకుంటున్నాను సార్, అవుట్ ఆఫ్ బాక్స్. నేను పిల్లా జమీందార్ చాలాసార్లు చూసాను సార్, చాలా అంటే చాలాసార్లు. పిల్లా జమీందార్ నేను ఎప్పుడు చూసినా సరే ఈ సినిమా డబ్బింగ్లో చేశారా, డబ్బింగ్లో అయ్యే సినిమా ఇది అని. ఎందుకంటే అక్కడ లిప్సింగ్ ఉండేది కాదు, డైలాగ్ పట్టపట్ట పేలుతుండే. నేను అన్నిసార్లు చూసాను సార్ పిల్లా జమీందార్. ఎన్నిసార్లు చూసానంటే నాకు అందులో పనిచేసే ఒక్కరితో అని మాట్లాడినప్పుడు ఇది డబ్బింగ్లో జరిగిన సినిమా కదా, జోక్స్ అన్ని అప్పుడు మనం డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని అనుకునే జోక్స్ అన్ని ఇప్పుడు అనుకునేవాడిని సార్. సో యాక్చువల్ పిల్ల జమీందారు అంటే దట్ పీజే అందరికి మంచి. నాకు కాలేజ్ లేదు యాక్చువల్లీ, ఆ సినిమా మాకు ఒక కాలేజ్ ఎక్స్పీరియన్స్. నాకు పిల్ల జమీందారు అశోక్ గారితో నేను పిల్ల జమీందారు కానీ, సుకుమారుడు కానీ, భాగమతి కానీ, ఆయన ఏ సినిమా చేసినా నేను కావాలని కోరు. భాగమతి నేను అదే అక్షయ్ కుమార్ గారి బ్యానర్ లో హిందీలో కూడా చేసి వచ్చాను నా క్యారెక్టర్. అది దుర్గామతి అని అమెజాన్ ప్రైమ్. అయితే పిల్ల జమీందారు అప్పుడు నాకు బాగా ఫ్రీడమ్. నాని బాబాయ్ కానీ అండ్ డైరెక్టర్ గారు కానీ, మిగతా మా సత్య, రమేష్, అప్పుడంతా సత్య ఇంకా ఇది లేదు, రమేష్ ఇంకా వేణు కూడా లాస్ట్లో వస్తారు, నవీన్, నేని, ఇట్లా మేము అక్కడ ఒక లాంగ్వేజ్ ఉండేది మనకేంటంటే కొంచెం ముస్లిమ్స్ అందరూ కూడా అక్కడ తెలుగు మాట్లాడతారు ప్రాపర్గా. అరే యార్ పురాణం నాగరాజు నిన్న మొన్న తూకిదరగా యారే అలా ఉంటాయి. దాంట్లో ఇంకోటి కూడా అనుకుని పెట్టలేదు, అదేంటంటే తూ కిరాణా షాప్కు వెళ్ళు, సజ్జలు ఉంటే సజ్జలు, జొన్నలు ఉంటే జొన్నలు లేకావు. చాలా అనుకున్నాం. ఏంటంటే డబ్బింగ్ లో మాకు ఇచ్చిన ఒక ఫ్రీడమ్ ఏంటంటే ముందు జనాలను ఎంటర్టైన్ చేయాలి. ఎక్కడ గ్యాప్ ఉన్నా కూడా మనం వేరే డైలాగ్ వేస్తే కనుక లిప్ సింక్ లేదు అలా వచ్చేస్తే తప్ప మన నిజమైన పర్ఫెక్ట్ గా పని చేస్తే రాదు. అది కామెడీ చేసేటప్పుడు అది రాదు, లిప్ సింక్ లేదని వేరే ఏదైనా వేస్తే వస్తుంది. అలాగే మనం నింపేద్దాం, వీలైనంతగా నింపేద్దాం, అప్పుడు ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. బేసిక్ ఏంటంటే టక్ మంది చూడబే అనేది అసలు ఎక్కడ ఇది ఉండదు. ఇప్పుడు నేను అందులో
ఇది తీసుకొని వెళ్తాను, సత్య బట్టలు ఆరేస్తూ ఉంటే ఇది నాదే అది డబ్బింగ్ అది 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 వెళ్ళిపోయిన తర్వాత ఇది 36 వద్దా అది సంథింగ్ అంటారు. ఆ వాయిస్ ఓవర్ ఆ బ్యాక్ లో వేసింది. దాని తర్వాత అప్పటికప్పుడు అనుకుని నాని గారు కూర్చొని చూస్తుంటే నేను చూసి నీకు జీడిపప్పు వచ్చిందా లిప్సింగ్ ఉంటుంది. కానీ ఇంప్రొవైజేషన్స్ అన్ని కూడా ఆన్ ది సెట్ లో జరిగినాయి ఎక్కువ. స్క్రిప్ట్ లో ఆల్మోస్ట్ లాక్ అయిపోయి అన్ని ఉన్నా కూడా డైరెక్టర్ గారు ఇచ్చిన ఫ్రీడమ్ అండ్ నాని ఎంటర్టైన్ చేయాలి. అప్పటికప్పుడు అనుకుని ఈ సీన్ ఏంటి ఒకసారి సీన్ చెప్పండి. అలా మేము అందరం లొకేషన్ లో కూర్చొని పిల్ల జమీందార్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది. బ్యాంకాక్ అని వేణు క్యారెక్టర్ వస్తుంది. అప్పుడు పని చేద్దాం, ఇతని పేరు కాక్, బ్యాంకాక్ అంటే అది ఒక సౌండింగ్ బాగుంది, బ్యాంకాక్ సౌండ్ బాగుంది, ఇతను పెట్టేద్దాం అని అందరం కలిసి ఆ సీన్ డెవలప్ చేసి షూట్ చేశారు. అంత ఫ్రీడమ్ డైరెక్టర్ ఇస్తేనే మనం చేయగలం. డైరెక్టర్ వచ్చేసి నేను అనుకున్న స్క్రిప్ట్ మీరు చేయాలి అనుకున్నారనుకోండి, మనలో ఉన్న ఎప్పుడు యాక్టర్ అనేవాడు ఆ థాట్స్ అన్ని చంపేసి డైరెక్టర్ సరెండర్ అయిపోవాలి. కానీ ఎక్కడ ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వడం వల్ల అది ఉంటుంది. అలా పిల్ల జమీందార్ గారు మీ చాలా సినిమాలు ఆ ఫ్రీడమ్ డైరెక్టర్స్ ఇచ్చారు. వాళ్ళని అడుగుతాం సార్ ఇది వేయొచ్చా, మనం యాక్టర్స్ గా అడగాల్సింది ఏంటంటే మీకు దానికన్నా చాలా అద్భుతమైన స్క్రిప్ట్ వస్తే అందరి ముందు అడగకూడదు. ఎగ్జాక్ట్లీ ట్రూ సార్ ట్రూ. మీరు పక్కకు తీసుకుని వచ్చి సార్ నాకు ఒకటి అనిపించింది మీకు చెప్పొచ్చా, వినాలనుకుంటున్నారో వినదలుచుకుంటలేదో ఆయన అభిప్రాయం. ఒకసారి వినొచ్చు అంటే ఏంటమ్మని చెప్పగానే అది నిజంగానే బాగుండి వర్కౌట్ అవుతుంది అనుకుంటే పెట్టమంటారు. ఎవరు కూడా సినిమా పాడు చేసుకోవాలి అనుకో. కాకపోతే అర్థం కాలేదనుకో, ఓహో ఇతను మన మీటర్లో లేడు అని అనుకోవాలి. దట్స్ ఇట్. యా ఇప్పుడు పిల్ల జమీందార్ దాకా వెళ్ళిపోయాం సమ్మేళనం నుంచి. సరే ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను సార్, అదే డబ్బింగ్ లో జరిగిన సినిమా డబ్బింగ్ లో జరిగినాయి. మీకు ప్రాపర్ గా మీ డబ్బింగ్ మీరు చెప్పారా? అవును సార్. యా అందుకని నీకు తెలియలేదు. ఒకవేళ నువ్వు డబ్బింగ్ లో చెప్పుంటే సినిమాలో చూడని కూడా ఇప్పుడు చూస్తారే ఇది నేను లొకేషన్ లో చెప్పలేదే, డబ్బింగ్ లో ఏంటో చిన్న చిన్న యాడ్ అయిపోయినాయి అన్నట్టు కూడా ఉంటాయి కదా. అంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు ఎలా వచ్చారు? మీరు ఆడిషనేనా? త్రూ ఆడిషన్ సార్. తిరు అని మన కో డైరెక్టర్ గారు నాకు తరుణ్కి నాకు మధ్యలో బ్రిడ్జ్ వేశారు. తరుణ్ కలిసిన తర్వాత యాక్చువల్గా అతను ఎంతమందిని ఆడిషన్ చేశారు, ఒక 15 మంది అట్లా ఆడిషన్ చేశారు. నీ క్యారెక్టర్ కైనా ఆడిషన్స్ ఎక్కువ జరిగింది? ఓ ఓకే ఓకే. తర్వాత యాక్చువల్ ఫస్ట్ ఒక స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఒక నా స్టైల్లో నేను చేశాను సార్. అట్లా కాదు ఈ వేలో ఇట్లా ఉంటాడు క్యారెక్టర్ అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఒక 50% రీచ్ అయ్యానని చెప్పారు. తర్వాత వర్క్షాప్స్ చేశాం సార్. సినిమా అంతా ఇప్పుడు సిరీస్ అంతా ఏదైతే ఉందో మొత్తం వర్క్షాప్ చేశాం సార్. నేను కళ్ళు ఆపిన గొంతు తడిపిన మొత్తం డైరెక్టర్ చెప్పారు. అది ఎగ్జాక్ట్ నాకు ఇట్లా కావాలి అని చెప్పారు. సో ఆ క్యారెక్టర్ వర్క్ అయిందని అనుకుంటున్నా. మంచి వర్క్ ఉంది. అయితే కొంచెం జుట్టు ఎక్కువ ఉందా ఇప్పుడు? యాక్చువల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అది అప్పుడు ఏదైనా కూడా ఒక డైరెక్టర్ చెప్పింది అది మంచిగా యాక్టర్ పర్ఫార్మెన్స్ చేసినా చేయకపోయినా ఎప్పుడు కూడా డైరెక్టర్దే. ఎందుకంటే వాళ్ళకి చాలా చోట్ల దాన్ని సరిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి. రీషూట్ లో కానీ, ఇంట్లో కానీ, ట్రిమ్ లో కానీ, లేకపోతే సీన్ వద్దనుకోవడం కానీ, ఎక్కడో చోట కొన్ని వర్కౌట్ కానీ కూడా మనకి మ్యూజిక్ ద్వారానో లేకపోతే డబ్ ద్వారానో ఎఫెక్ట్ల ద్వారానో ఇంకొక క్రాఫ్ట్ ద్వారా అది హెల్ప్ అయిపోతూ ఉంటుంది. యా అయితే బాగా ఛాలెంజింగ్ గా అనిపించిన సీన్ ఏంటి నీకు? సార్ చాలా సార్లు చెప్పాను సార్. యాక్చువల్ ముందు కూడా ఒక సీన్ జస్ట్ మంచి సీన్స్ కొంచెం ఈజీగానే, అంటే వర్క్షాప్ చేసాం కాబట్టి చాలా ఈజీగా అయిపోయావు సార్. ఒక్క షార్ట్ క్లైమాక్స్లో ఒక షార్ట్ ఉండే, జస్ట్ హెడ్ పైకి రైట్ సైడ్ తిరగాలి ఇంతే సార్. ఇంతే, డైలాగ్స్లో ఏం లేవు, జస్ట్ హెడ్ పైకి తీసి రైట్ తిరగాలి. ఇది ఒక 8 to 10 టేక్స్ వరకు అయ్యే తర్వాత నాకు టైం ఇచ్చారు. ఓకే వేరే సీన్స్ అన్ని చేసుకుందాం, తర్వాత ఈ సీన్కి వద్దామని. తర్వాత కూడా 10 times కాకుండా మళ్ళీ గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ అదే ఒక 3/4 టేక్కి వచ్చింది సార్. అది ఒక్కటి కొంచెం అది ఇంకా హ్యాపీ ఏంటంటే ఇంత కష్టపడి చేసినాక ఎడిట్లో అది లేదని తెలిస్తే అవును థ్యాంక్ఫుల్లీ ఉంది సార్. అది ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన మొత్తం అన్ని సీన్లు నేను అది అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ మీరు యాక్ట్ చేసిన అన్ని సీన్లు పెట్టాడా? అన్ని సార్ ఆన్ పేపర్ ఏవైతే సీన్స్ ఉన్నాయో అదే షూట్లో ఉన్నాం, షూట్ అదే చేసాం, అదే షార్ట్లు ట్రిమ్లు ఏం పక్కన పెట్టదు. కామన్ గా అన్ని సినిమాలు మీకు ఏదైతే నేరేట్ చేశాడో అన్ని సీన్స్ మీరు సినిమాలో సూపర్. ఇప్పుడు ఇందులో నీ క్యారెక్టర్ గురించి జనాలు నీకు వచ్చే అప్రిషియేషన్ గురించి లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది కదా, బాగా మనం ఎప్పుడైతే ఒక నిద్రపో అమ్మాయి ఈరోజు హ్యాపీగా నిద్రపోవచ్చు అనుకుంటాం కదా, అలా పర్ఫార్మెన్స్
ఒక చేసింది కానీ లేకపోతే సిరీస్ రిలీజ్ అయిన తర్వాత నీకు వచ్చిన ఎవరు అసలు వీడు ఎప్పుడు పొగడరా మనల్ని, అసలు వీడు అసలు మనల్ని ఎంత కష్టపడినా కూడా అన్నట్టు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొన్నిసార్లు ఫోన్ చేస్తారు. అవునవును. నాకు రామం రాగంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు చెప్పను పేరు. ఎప్పుడు అంటే నాకు తెలిసి నేను టైటానిక్ సినిమా డైరెక్షన్ చేస్తే తప్పు తను చెప్పడేమో అనుకునేవాడిని. నాకు ఇంత పెద్ద మెసేజ్ పెట్టాడు. అవును. అలా నాకు వచ్చిన మెసేజెస్ అన్ని చూస్తే ఎస్ నేను రామం రాఘవ్ ఎందుకు డైరెక్షన్ చేశాను అంటే ఇందుకోసమే కదా. డబ్బులు ఎంత వస్తున్నాయి ఏంటి అనేది అది ఏ సినిమాకి చెప్పలేం. అవును. అది థియేటర్కి వెళ్ళగా ఆడాలి, ఇది ఓకే థియేటర్కి వెళ్ళి కూడా మనకి ఇప్పుడు చాలా బాగుంది, కానీ మనకి మొదటి రోజు వచ్చే ఇది ఉంటుంది కదా. అవును సార్. తృప్తిగా మనం ఎవరి కోసం వర్క్ చేస్తున్నాము ఆడియన్స్ కోసం, అలాంటిది ఇండస్ట్రీలోనే మెసేజ్లు వచ్చింది నాకు, బయట నుంచి సాలిడ్ మెసేజ్లు వచ్చింది. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫోను నిన్న ఈరోజు కొంచెం నిన్న 1 నుంచి 10 లోపల ఛార్జింగ్ ఎక్కితే గొప్ప అన్ని కాల్స్ వచ్చింది. సూపర్. నేను ఎప్పుడు అసలు 10% మించి 11కి వెళ్తుందో 12కి వెళ్తుందో అని ఎదురు చూస్తున్నాను, వెళ్ళలేదు. అలా జరిగింది ఓవరాల్ గా. అయితే అలా నీకేమన్నా వచ్చినాయా? సార్ యాక్చువల్లీ మా మదర్ మంచి క్రిటిక్ సార్ నాకు. అంటే ఎక్కడ పొగిడితే మనోడు లెగిసిపోయి నేను ఇది అనుకుంటారని మా మమ్మీ ఎప్పుడు నాకు కూల్ డౌన్ ఏం కాదు. మీరు ఎప్పుడు హైకి వెళ్తుంటారు. అంటే ఇండస్ట్రీలో చాలా నీలాంటి నేను చాలా మంది చూసా, లక్షల్లో ఉన్నారు కుర్రోళ్ళు. నువ్వే అంటే ఏమీ తగ్గించాలని కాదు, కష్టం అంటేనే కదా ఇంకెక్కువ కష్టపడతాం. అవును, ఇలా చెప్తుంటారు సార్. అయితే నేను ఫస్ట్ యాక్టింగ్ చేస్తాను అని చెప్తున్నప్పుడు, థియేటర్స్కి వెళ్తా అని చెప్పినప్పుడు మా మదర్ ఒక మాట అన్నారు, కళ్ళు పెద్దవి ఉంటే కళ్ళతో ఎక్స్ప్రెషన్ ఇస్తే సగం అయిపోతుంది, నీ కళ్ళు చిన్నవిరా అని ఒక మాట నాకు అన్న. అంటే హర్ట్ అయినట్టు కాదు, నీ కళ్ళు చిన్నవే అని. తర్వాత సమ్మేళనం ప్రివ్యూ వచ్చి చూసి నేను ట్రైలర్ టీజర్స్ చూపించాను. తర్వాత మా మమ్మీ చాలా తక్కువ పొగుడతారు సార్ నాకు. అంటే ఇష్టంగా ఉంటుంది లోపల కానీ చెప్పరు. అయితే మా మమ్మీ కళ్ళుతో మాట్లాడవు, కళ్ళుతో బాగా చేసావు అని చెప్పారు. నాకు అంతకు మించి ఎవరు ఏం చెప్పినా సరే నాకు మమ్మీ చెప్పింది నాకు అంతే సార్. యాక్చువల్లీ భానుప్రియ గారి కళ్ళు చాలా పెద్దవి. నేను కూడా ఇదే దాంట్లో అంత కళ్ళు ఉంటేనే, కళ్ళు ఉండడం వల్ల ఏంటంటే కళ్ళుంటే కళ్ళతో మాట్లాడతాం, కొంత కళ్ళు ఎక్స్ప్రెషన్ చూపిస్తాయి అనేది కరెక్ట్. కానీ కళ్ళు చిన్నగా ఉన్నాయి మనం చేయలేమేమో అంత వస్తుంది అనుకోవద్దు. మనం కెమెరాని చూసేటప్పుడు కెమెరా ఇంతే ఉంటుంది, కెమెరా మనల్ని చూసినప్పుడు 75 mm ఉంటుంది. అవును అవును కదా. రజనీకాంత్ గారి కళ్ళు కూడా చాలా చిన్నవే. ఆయన అలా చూసి భాష అలా చూస్తే నాకు భయం వేసింది. ఇప్పుడు మనకేంటంటే మనం యాక్ట్ చేసేటప్పుడు అసలు మనం క్యాప్చర్ చేస్తుందా కెమెరా లేదా ఇంకొంచెం ఎక్కువ చేయాలా అని మనం ఒకటి ఉంటది. మన కామ్గా నాకు ఎవరో చెప్పారు, మనకి ఎటువంటి ఎక్స్ప్రెషన్ రానప్పుడు మన కామ్గా ఉండడమే చాలా పెద్ద ఎక్స్ప్రెషన్. అవును, ట్రూ సార్, ట్రూ. అవును, వాళ్ళు అలా కామ్గా ఉంటే వీడేంటారు ఎంత న్యాచురల్గా యాక్ట్ చేస్తారంటారు. మనం కానీ ఒకటో కొంచెం ఇట్లా అన్నాం అనుకో, ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు అనుకో. ఇలా మీరు కళ్ళ గురించి మమ్మీ ఏదైతే మీకు చెప్పారో దాన్ని మళ్ళీ మీరే యాక్ట్ చేసి ఆవిడతో అదే అనిపించుకోవడం చాలా మంచి. గ్రేట్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇలాగే డైరెక్టర్ ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగి మనం మంచి సమ్మేళనం పార్టీ చేసుకుందాం. ఓవరాల్గా ఇప్పుడు ఇది ఒక సినిమాకి చేసుకున్న స్క్రిప్ట్ అని చెప్పాం, దాన్ని ఒక 6 ఎపిసోడ్గా డివైడ్ చేస్తాం. సినిమాకి మనకి 2 అంటే సినిమా మొత్తం ఆరంభం మాధ్యం అంతం ఈ 3 కరెక్ట్గా పెట్టుకొని ప్రతి సీన్ని మనం రాసుకుంటాం. అది ఎంత గ్రిప్డ్గా రాసుకున్నాం, ఎంత ఎంగేజ్ చేసాం, ఏంటి ఈవెంట్స్ ఇవన్నీ అన్నీ మాట్లాడుకునేది. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్గా ఒక సినిమాకి అనుకున్న స్క్రిప్ట్ షూట్ అయిపోయి దాన్ని వెబ్ సిరీస్కి కన్వర్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక ఎపిసోడ్కి ఒక బ్రేక్ ఉండాలి. నాకు 2వ ఎపిసోడ్ చూడడానికి ఇంట్రెస్ట్ కలగాలి. మరి మళ్ళీ దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకున్నావు? సో కొన్ని రీషూట్ చేయాల్సి వచ్చిందన్న. ఏవి జస్ట్ హుక్ పాయింట్ స్క్రీన్ ప్లే కొద్దిగా వెబ్ సిరీస్కి మళ్ళీ అడాప్ట్ చేసి కొద్దిగా మార్చి చిన్న హుక్ పాయింట్స్ పెట్టుకొని మళ్ళీ చేసాము. సో ఎవ్రీ ఎపిసోడ్కి హుక్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఏమన్నా డిసప్పాయింట్ అనిపించిందా? నేను ఒక పెద్ద స్క్రీన్కి అనుకున్నాను కానీ ఒక ఈటీవీ విన్ అంటే ఈటీవీ విన్ అనే సంస్థ చాలా పెద్దది, బట్ స్క్రీన్ విషయంగా చెప్తున్నాను, పెద్ద సినిమాకి అనుకున్నాను, నేను వెబ్ సిరీస్కి అయిపోయింది ఏంటి నా సినిమా అని నువ్వేమన్నా అనుకున్నాను? అంటే ఎంత బ్రేక్ అయిపోయినా అంటే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయినా. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుండి ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. మా అమ్మ వీడియో కాల్ చేసినా కానీ వద్దులే అమ్మ అయినాక చూడండి అనే చెప్పేది. సో ఎప్పుడైతే ఇక అవ్వదు సిరీస్కి వెళ్ళాలి అనుకున్నానో కంప్లీట్లీ అంటే నా రూమ్ 4 గోడలకు తెలుసు అన్న. అంటే నేను ఎంత ఏడ్చినా, లైక్ అంటే
నా ఫ్యాన్కి తెలుసు నా బాధ ఏంటి అని. టూ మచ్ ఉండే, తీసుకోలేక ఇంటికి వెళ్ళిన. ఎందుకు అని అంటే నాకు మా అమ్మ కావాలి, ఐ వాంట్ దట్, ఒక్కసారి అమ్మ నన్ను దగ్గర తీసుకోవాలి అని అప్పుడు వెళ్ళాను. సో బట్ స్టిల్ బయటికి రావాలి. ఈటీవీ చాలా హెల్ప్ చేసింది అన్న. వాళ్ళంటే ఇప్పుడు థియేటర్కి వెళ్తేనే అలా కాకుండా చాలా హెల్ప్ చేసి బయటికి పట్టుకొచ్చి మాకు ప్లాట్ఫామ్ ఇచ్చి నేను లైఫ్లో మర్చిపోలేను. అంటే ఈ సెకండ్ మళ్ళీ అందరూ అర్రే ఇది సినిమా కదా అంటే మరి సినిమానే, అప్పుడేం చేశారు మరి. అంతే అంతే. బేసిక్గా ఇది నీకు ఇంకొంచెం ఒక కొత్త డైరెక్టర్గా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకటి ఈటీవీ విన్ అనే ఒక ప్లాట్ఫాము స్ట్రగుల్లో ఉన్నా లేకపోతే అవ్వట్లేదు ఏంట్రా దేవుడా ఇంతకాలం కష్టాన్ని అనుకున్నా తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా చాలా మంచి ప్రాజెక్ట్గా అందరికి మీరు ఇచ్చారు. ఇప్పుడు అందరూ కూడా ఏదో అసలు ఈటీవీ విన్నే తీసుకుందంటేనే ఆ ప్రోడక్ట్ బాగోపోతే ఎందుకు తీసుకుంటుంది, అంత క్వాలిటీ ప్రోడక్ట్ మీరు అందరూ డెలివరీ చేశారు. కాబట్టి ఇలాగే రేపు ఫ్యూచర్లో మీరు అందరూ కూడా బిగ్ స్క్రీన్లో మీరు ఏదైతే ఒకసారి కనిపించేద్దాం బిగ్ స్క్రీన్లో, మన పేరు చూసేసుకుందామో లేకపోతే మన ఫేసెస్ చూసుకుందాం. మీరంటే చేసేసారు అందరు కూడా, మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలుసు, మీకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు హుషారు సాంగ్ విన్నప్పుడు అన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినప్పుడు ఎలా అరే ఏంటి ఇంత పెద్ద అని మనం ఎక్స్పెక్ట్ చేయండి జరిగితే ఒక షాకింగ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఆ షాకింగ్ హ్యాపీనెస్లు కూడా మీ అందరికీ జరగాలని డెఫినెట్గా ఏదైతే మీరు ఇప్పుడు నమ్మారో ఆ నమ్మకాన్ని అలాగే పెట్టుకొని ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా. నాకు ఇది నాది 27 years అవుతుంది. నేను వచ్చి 98 నేను రాజా అని ఒక సినిమా మీకు ఐడియా ఉందో, వెంకటేష్ గారు, దాంట్లో నేను ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఆ సినిమాకి అందాల రాముడు సినిమాకి డైరెక్టరు, ఆ సినిమాకి కో డైరెక్టర్. ఆయన అడిగి అసలు సినిమా పెద్ద కెమెరా ఎలా ఉంటుంది ఏంటి చూడాలి అంటే, రాజా గారిది మన రవీంద్ర భారతి కాదు, భారతీయ విద్యాభవన్, అక్కడ క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. సౌందర్య గారు వెంకటేష్ గారి గురించి చెప్తుంటే ఆ సీను వెంకటేష్ గారు వెనకాల ఉంటాం. అప్పుడు మీరు వెళ్ళి చూసుకుంటే నేను చమ్మక్ చంద్ర ఇద్దరం వెనకాల ఇట్టు చూస్తుంటాం. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సినిమా ఇందులో ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని కష్టాలు. ఈ రోజు వరకు నేను ఇక్కడ ఇదేదో నా పెద్ద జర్నీలో నేను అద్భుతాలు సృష్టించానని కాదు, మీ లైఫ్లో మీకు జరిగిన కష్టం మీకు చాలా పెద్ద పెయిన్. మీ లైఫ్లో మీకు జరిగింది అంటే మీ పెయిన్ అతని పెయిన్ కాదు, అతని పెయిన్ మీ పెయిన్ కాదు. ఎవరి పెయిన్కి ఒక వాల్యూ ఉంటుంది, ఎవరి పెయిన్ వాళ్ళదే. అలాగా ఓవరాల్గా నా జర్నీలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, మన పని మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని మాత్రమే. ఏదైనా రిజల్ట్ అనేది తేడా వస్తే ఓకే మనం కరెక్ట్గా చేయలేదు, అలాంటప్పుడు రిజల్ట్ కరెక్ట్గా ఎందుకు వస్తుంది? నెక్స్ట్ మనం అన్నీ కరెక్ట్గానే చేసేస్తాం, ఎక్కడో రిజల్ట్ రాలేదు, అయినా కూడా ఎక్కడో ఒక తప్పు ఉంటేనే రిజల్ట్ రాకుండా పోతుంది. అది ఎక్స్పీరియన్స్ నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి, ఇప్పుడు అందరూ మళ్ళీ సమ్మేళనం షూట్ అయిపోయిన తర్వాత కూడా అలాగే ఫ్రెండ్షిప్ గ్యాంగ్ కలుస్తున్నారా? కలవండి, అందరూ కలవండి. ఎందుకంటే మీ అందరికీ ఇది మొదటి ప్రాజెక్ట్ మీకు తప్ప, కానీ మీరు కూడా వీళ్ళందరితో ఇది మింగిల్ అయిపోయారు. అది ఎప్పుడు కూడా మన ఎన్ని ప్రాజెక్టులు చేసినా కూడా మొదటి ప్రాజెక్ట్లో కలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా, అలా ఒక చిన్న బాండింగ్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళందరితో కూడా పార్ట్ 2 తీసి అంతే ఎంటర్టైన్ చేయాలని, నువ్వు అనుకున్న కళలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్ ఇన్ ఫ్యూచర్. అలాగే సమ్మేళనం చూడని వాళ్ళందరూ కూడా ఈటీవీ యాప్లో ఉంది, డెఫినెట్గా యంగ్ గైస్ని మీరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అండి ధనరాజ్ గారు, నిజంగా థ్యాంక్ యూ. నువ్వు వచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసావు. మాలాంటి కొత్త వాళ్ళ కోసం ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం నిజంగా లేదన్నా. నిజంగా మీ సిరీస్ బాగోపోతే వచ్చేవాడిని కాదు. స్టిల్ అన్న ఒక్కొక్కరితో మాట్లాడేవన్నా, వచ్చి ర్యాండమ్గా వెళ్ళిపోండి కాదు, పర్సనల్గా తెలుసుకున్నావు, వాళ్ళని ఎంకరేజ్ చేసావు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పావు. నేను ఇది నా లైఫ్లో మర్చిపోనన్నా. థ్యాంక్ యూ, అసలు మర్చిపోను. అండ్ రామం రాఘవం చూసాము, అదిరిపోయింది. థ్యాంక్ యూ. లైక్ డైరెక్షన్ అంటే యాక్టింగ్ నుండి డైరెక్టర్ అవ్వాలంటే అస్సలు కాదన్న. యూ డిడ్ ఇట్, యూ క్రాక్డ్ ఇట్, యు ఆర్ వండర్ఫుల్. అది యాక్ట్ చేసుకుంటూ అసలు అది నా వల్ల కాదన్న. అసలు అయిపోద్ది హీరోకి డబ్బింగే చెప్పాడు. యూ టూ గుడ్, ఐ లవ్డ్ యువర్ ఎనర్జీ అన్న. నువ్వు వచ్చి అంటే ఇంటర్వ్యూ మేము భయపడుతుంటే మా అందరినీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేశారు. కొత్త వాళ్ళు అన్నట్టు కాకుండా టైం ఇచ్చారు.
నా లైఫ్లో మర్చిపోను. థ్యాంక్స్ అన్న. ఓకే, ఎప్పటికీ మర్చిపోను. నెక్స్ట్ నీ డైరెక్షన్లో కూడా మంచి వేషం చేస్తాను ఎప్పుడంటే చెప్పు. చూశారు కదా, చిట్టి చాట్ అనుకున్నాం, చాలా పెద్ద చాట్ అయిపోయింది. యా, సమ్మేళనం ఈటీవీ విన్ ప్లాట్ఫామ్లో ఉంది. వీళ్ళందరూ చాలా కష్టపడి చాలా ఇయర్స్ వెయిట్ చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం మీ ఇంట్లో ఉన్న టీవీలోకి వచ్చేసారు. ఈటీవీ యాప్ ఓపెన్ చేసి సమ్మేళనం చూడండి, వీళ్ళందరినీ కూడా బ్లెస్ చేయండి. ఇలాగే మరెన్నో మంచి సిరీస్తో వీళ్ళందరూ మీ ముందుకు వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు బ్లెస్ చేస్తారు. అలా బ్లెస్ చేయడం వల్లే నేను ఇలా కూర్చొని ఉన్నాను. వీళ్ళని కూడా మీరు మీ ఆశీర్వాదాలతో ఇంకా పెద్దవాళ్ళని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ధనరాజ్.